So now unit 8, and you can see the title here, gratitude. What is the meaning of this gratitude? Now, if we think about it, థ్యాంక్ఫుల్నెస్ అంటే మనం ఒకళ్ళ చేత ఒక సహాయం తీసుకున్న తర్వాత వాళ్ళ మీద మనకి కలిగే భావనని దాన్ని గ్రాటిట్యూడ్ అంటారు. అంటే వీ షుడ్ బీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. వై వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్? ఇన్ నర్సరీ వీ హ్యావ్ రెడ్ సమ్ పోయం. Because the great God has given all these things, we are thankful to God. అక్కడ అంటే ఆ నర్సరీ స్టేజ్లోనే మనకి ఒక గుణాన్ని, మనలో ఒక గుణాన్ని ఇంబైబ్ చేయడానికి, మనలో పెట్టడానికి ప్రయత్నం చేశారన్నమాట. అంటే ఏంటి? మనం అంటే ఈ మనము నేను అని చెప్పుకుంటున్నాం కదా, ఈ మనము నేను అనేది ఏమీ కాదు. వై? బికాస్ దిస్ బర్త్ హ్యాస్ బీన్ గివెన్ to me by somebody, and up to certain years I am dependent on many people. మన పుట్టుకే ఒకళ్ళ వల్ల కలిగింది, అది లేదనుకోండి, దెన్ దెర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఎట్ ఆల్. మనం ఎవరికి కూడా థ్యాంక్ఫుల్ చెప్పక్కర్లేదు, థ్యాంక్స్ చెప్పే అవసరం లేదు. తర్వాత అప్ టు సర్టన్ ఏజ్ మీన్స్ 25 years ఆర్ 21 years ఆర్ 27 years ఒక పుట్టిన వ్యక్తి తల్లిదండ్రుల మీద కానీ, టీచర్ మీద కానీ, ఉపాధ్యాయుల మీద కానీ, ఇంకెవరి మీద కానీ ఆధారపడి ఉంటాడు. దాని తర్వాత ఒక ఉద్యోగం సంపాదిస్తాడు. ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆ యజమాని మీద కానీ, వాళ్ళ మీద కానీ నిర్భరం అంటే ఆధారపడి ఉంటాడు. పెళ్ళాడతాడు, అప్పుడు కూడాను భార్య బిడ్డల మీద ఆధారపడి ఉంటాడు. అంటే ఈ జీవితం అన్నది వి మే ఫీల్ ఐఎమ్ ఇండివిజువల్, నేను నా మట్టుకి నేను అంతటి వాడిని అని అనుకోవచ్చును, కానీ నా అంతటి వాడిని ఎప్పుడూ నేను కాదు అని ఒక భావన మనలో ఉండాలి. ఉంటేనే మనలో ఒక ఎదుగుదల ఏర్పడుతుంది. ఎదుగుదల మీన్స్ గ్రోత్, డెవలప్మెంట్. ఈ డెవలప్మెంటు, ఈ గ్రోత్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, నేను వీళ్ళ దగ్గర నుంచి సహాయం తీసుకుంటున్నాను కాబట్టి వీళ్ళకి నేను రుణపడి ఉన్నాను. దట్ ఈస్ కాల్డ్ గ్రాటిట్యూడ్. రుణపడి ఉండడం, కృతజ్ఞతగా ఉండడం. అంటే వాళ్ళు చెప్పింది నీకేం తెలియదు పలా అన్నం కాదు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కడో చోట మనకి కావాల్సిన విషయం ఉందేమో అని ఆలోచించడం. నువ్వు చెప్పేవి కాబట్టి నేను ఇలా చేశాను, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. దిస్ ఈజ్ ఏ వాట్ వీ కెన్ సే ఈజ్ వన్ ఆఫ్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషిలో ఉండే తత్వం ఏంటంటే కృతజ్ఞతగా ఉండడం, చేసిన సహాయం మర్చిపోకుండా ఉండడం. దట్ ఈస్ కాల్డ్ గ్రాటిట్యూడ్. ఇది ఎందుకు ఇక్కడ పెట్టారు అంటే, ఈ లెసన్లో ఎందుకు వచ్చింది ఇది అంటే, మనకు చిన్న కథలు చెప్పడం, కథలతో ఎంటర్టైన్ చేయడం, ఆ ఎంటర్టైన్ చేస్తూ మనకు మోరల్ చెప్పడం, ఒక మనిషి తాలూకా జీవితాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ. ఒక మనిషి తాలూకా జీవితం, ఆ మనిషి తాలూకా జీవితం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే, వాడికి అతనికి ఎంతమంది రుణపడి ఉన్నారు, నాకు ఎంతమంది రుణపడి ఉన్నారు, నేను ఎంతమందికి రుణపడి ఉన్నాను, ఇది చెక్ చేసుకుండాలి. మనిషి చేసుకుంటూనే ఉండాలి. ఒక ఏడాది గడిచిపోయింది, నేను పుట్టినరోజు చేసుకుంటున్నాను అంటే, ఆ పుట్టినరోజు చేసుకుంటున్నప్పుడు మనం ఏంటి ఆలోచించాలి? ఐ హ్యావ్ గ్రోన్ బై 1 year, సో వాట్ డిడ్ ఐ లెర్న్ అండ్ ఇంటూ ఆన్ హౌ మెనీ పీపుల్ ఐ యామ్ డిపెండెంట్, రైట్? ఫ్రమ్ హౌ మెనీ సోర్సెస్ ఐ హ్యావ్ టేకెన్ ది హెల్ప్. నేను ఎక్కడెక్కడి నుంచి హెల్ప్ తీసుకున్నాను, వాళ్ళందరితో నేను చాలా చక్కగా ఉన్నానా లేదా, చక్కగా ఉన్నానా లేదా, మంచిగా ఉన్నానా లేదా, అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అందుకు ఈ యూనిట్ మనకి ఇక్కడ పెట్టారు. ది నేమ్ ఈజ్ గ్రాటిట్యూడ్. సో నౌ లెట్ us think, what is this word gratitude? It is a noun. Gratitude is a noun. Then it can be made into adjective. Grateful, grateful, gratitude and grateful. Now if you see the spelling here, GRATITUDE, ఇంకో గ్రేట్ మనకున్నది GREAT, గ్రేట్. గ్రేట్ అంటే నేనే మహాన్, ఐ ఆమ్ ది ఓన్లీ వన్, ఐ ఆమ్ ది బిగ్, ఐ ఆమ్ సుప్రీం.
దట్ ఈస్ గ్రేట్. ఆ భావన అది కొంచెం మనం వదిలేసుకుంటే ఆ పక్కన GREAT ఉంది కదా, ఆ ఈని తీసేసుకొని టీ తర్వాత పెట్టుకుంటే GRATE గ్రేట్ అవుతుంది. ఆ గ్రేట్ అన్నదే థ్యాంక్ఫుల్ అనే ఒక భావన. చూసారా? అంటే నేను, నాది, నేనే అన్నది వదిలేసుకోమన్నాడు. ఆ ఈని అక్కడి నుంచి తీసేసి అది వదిలేసుకోమన్నాడు. దట్ ఈ ఈజ్ నాట్ దేర్. ఐ యామ్ అనే ఒక ఈ అన్నది లేదు అక్కడ, అది తీసేసి లాస్ట్లో పెట్టుకోవాలి. సో స్పెల్లింగ్ నౌ బికమ్స్ GRATE అంటే థ్యాంక్ఫుల్, థ్యాంక్స్. ఈ థ్యాంక్స్, సారీ, ఎక్స్క్యూజ్ మీ, చూసారా ఈ వర్డ్స్ చూడండి. ఈ థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, beg your pardon. What are these words? These are the words which shows the character of a human being. మనిషి తాలూకా తత్వాన్ని తెలిపే వర్డ్స్ ఇవి. ఏంటి? సారీ. మనం తప్పు చేసాం, తప్పు చేసిన తర్వాత సారీ అనడంలో మనకి సిగ్గు ఉండకూడదు. వీ షుడ్ నాట్ ఫీల్ ఎట్ ఆల్. తప్పు చేసాం, ఎస్, ఇఫ్ ఐ డూ సర్టన్ మిస్టేక్, రైట్, దట్ మిస్టేక్ కెన్ బీ క్యారీడ్ by my students for years together. Then I'll have to correct it, telling this sorry, so that mistake cannot be continued. With that simple word sorry, మన impact of that mistake, it is getting reduced. అంతేగాని నేను చిన్నవాడిని అయిపోయాను వాడికి సారీ చెప్తే నో. థ్యాంక్ యూ, ఈ థ్యాంక్ యూ అనే పదం ఎట్లా పనిచేస్తుంది? మనం ఒక చిన్న పెన్ తీసుకున్నాం, బ్యాంక్ వెళ్ళినప్పుడు పెన్ను పట్టుకెళ్ళలేదు, మనకి పెన్ను కావాలి, పక్కన తీసుకున్నాం, అది రాసేసిన తర్వాత థ్యాంక్ యూ సార్ అని ఇచ్చేసామనుకో, అతను ఎంతో సంతోషిస్తాడు. పర్వాలేదు సార్ అంటాడు. అంటే సహాయం చేసిన వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి. మనం తప్పు చేసాం, సారీ చెప్పాలి. మనం సరిగ్గా వెళ్ళలేదు, బెగ్ యువర్ పార్డన్. మనకు అక్కడి నుంచి వెళ్ళాలి, ఎక్స్క్యూజ్ మీ. మనం ఏదో క్వశ్చన్ వేయాలి, ఎక్స్క్యూజ్ మీ అంటే నన్ను క్షమించి ఈ దారి ఎక్కడో చెప్తారా అంటే క్షమించక్కర్లేదు. అతను ఎక్కడికి వెళ్తారు మీరు? ఆహా, నాతో రండి సార్, తీసుకెళ్ళిపోతాను, మైత్రివనమే కదా, ఐఎమ్ గోయింగ్, కమాన్. నేను ఒత్తిడి అడిగాను, మైత్రివనం ఎలా వెళ్తే వస్తుంది సార్ అని అడిగాను. ఎక్స్క్యూజ్ మీ సార్, కెన్ యూ షో మీ ద వే టు మైత్రివనం అని అడిగాను ఇక్కడ. దెన్ హీ టేక్స్, ఐఎమ్ గోయింగ్ దట్ సైడ్ ఓన్లీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ కమ్. మన ఇంకో వర్డ్ ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇఫ్ యూ ప్లీజ్. చూడండి, ఇఫ్ యూ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎక్స్క్యూజ్ మీ, ఇవి దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ది మ్యాజిక్ వర్డ్స్. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద మ్యాజిక్ ఆఫ్ వన్ ఆఫ్ దిస్ వర్డ్, దట్ ఈస్ గ్రాటిట్యూడ్. ఇన్ ఎ లైఫ్ వీ హ్యావ్ మ్యాజిక్ వర్డ్స్. మ్యాజిక్ వర్డ్స్ వాట్ ఆర్ దే? ఐఎమ్ సారీ, ఎక్స్క్యూజ్ మీ, బెగ్ యువర్ పార్డన్. చూడండి, ఇఫ్ యూ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ద మ్యాజిక్ వర్డ్స్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్. దీస్ ఆర్ ఆల్ మ్యాజికల్ వర్డ్స్. అంటే అక్కడ ఎనిమిటీ కూడా దూరంగా పోయి అందరూ కూడాను దే షెడ్ అవే ది ఎన్వియస్నెస్, ఎనిమిటీ, అండ్ దే బికమ్ ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ద వర్డ్ గ్రాటిట్యూడ్. And its adjective is grateful, and its adverb is gratefully, and its verb is gratify. FY చేర్చాను, GRATIFY, gratify. Verb, gratitude, noun, grateful, adjective, gratefully, adverb. ఇలాగా if at all you want to make words, యూ కెన్ మేక్ వర్డ్స్. ఒక వర్డ్ తీసుకునే దానికి ఇలాగా యాడ్జెక్టివ్, వెర్బ్స్, లేకపోతే యాడ్వర్బ్లు తయారు చేయడం ఎట్లాగా అన్నది మనకు ఒక చిన్న ఆటలాగా ఉండాలి. దెన్ ఇంగ్లీష్ బికమ్స్ ఈజీ. సో నౌ వాట్ ఈస్ హియర్, వాట్ వీఆర్ గోయింగ్ టు రీడ్ ఈజ్, దెర్ ఆర్ 3 parts again as usual. రీడింగ్ ఏ. రీడింగ్ ఏ, ఇట్ ఈస్ డాక్టర్ ద్వారకానాథ్ కొట్నిస్. డాక్టర్ ద్వారకానాథ్ కొట్నిస్ అతను ఒక మహానుభావుడు. ఎందుకు మహానుభావుడు అన్నానంటే మనం చదివి తెలుస్తుంది. నెక్స్ట్,
బీ థ్యాంక్ఫుల్. మనం అందరికీ కృతజ్ఞులుగానే ఉండాలి. మనం అందరితో కూడాను హాయిగా నవ్వుతూ అంటే స్నేహభావంతో ఉండాలి. దట్ ఈస్ బీ థ్యాంక్ఫుల్. అది పోయం. సి రీడింగ్లో మనం చూస్తాం ది డెడ్ ర్యాట్, వండర్ఫుల్ జాతక టేల్స్. అగైన్ జానపదంలో చెప్పుకునే, ఊళ్ళలో చెప్పుకునే ఒక కథ. అంటే ఆ కథలో మనకి ఏం చూపించాడంటే వాడు ఎంత కృతజ్ఞుడో. అంటే కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత కూడాను హీ డిడ్ నాట్ ఫర్గెట్ ది పర్సన్ హూ హెల్ప్డ్ హిమ్ లాంగ్ ఎగో. ఈ హెల్ప్ అన్నది ఇవాళ జరగచ్చు, రేపైనా జరగచ్చును. దీని తరగా ప్రభావం మనకి ఒక 20-30 ఏళ్ళ తర్వాత జరగచ్చును. బట్ ద పర్సన్ హూ ఈజ్ వెరీ థ్యాంక్ఫుల్ నెవర్ ఫర్గెట్స్ ది పర్సన్ హూ హెల్ప్స్ హిమ్. దాంట్లోంచి, ఆ కథలోంచి మనకి ఈ మోరల్ తెలుస్తుంది. సో నౌ let us read Dwarkanath Katnis. A reading, Dr. Dwarkanath Katnis. No other Indian can claim the kind of adulation and respect Dr. Dwarkanath Katnis enjoys in China. Coming from a family of doctors, Dr. Katnis had always dreamt of becoming a physician. And the war of resistance gave him the perfect opportunity to make himself useful in the battlefield. He dedicated his entire life working as a battlefront doctor in China and rendered his selfless services to the injured Chinese soldiers during the Second Sino-Japanese War. Dr. Katnis' contribution towards humanity will be remembered forever. Now, this is what the introductory paragraph is. So now, certain things we have to see here. Becoming a physician. Surgeon you must have heard. Physician. Right? What is the difference between these two? A surgeon and a physician. And this you have to see in the dictionary. You find out. You can do it. Now, and the war of resistance. What is this war of resistance? Chinese, they want to become superpower. Japanese, they want to become superpower. And each and every country is trying to show their supremacy, suppress the other. That is the war of resistance. People don't want them to cross here, and they don't want to cross these people there. Resistance. Resistance means stoppage. Now, third one. Dedicated. Dedication means simply to devote, to give up in a great respect. Dedication, to give something with great respect, is dedication. If at all you are giving attention with a great respect, we call it is dedicated mind. Right? And services, if I am giving with great respect, it is called as served with great dedication. To give something with great respect and great interest is dedication. And now, Sino-Japanese. What is the Sino-Japanese? Whatever is belonging to China, it is called as Sino. S-I-N-O. Right? Japanese, you know, it is belonging to Japan. So Sino-Japanese is something which is belonging to both China and Japan. And if at all some people are taken from China, they are called as Chinese. India, Indians. Japan, Japanese. Americans, Britishers, because they are from Great Britain. Right? Mexican, people from Mexico, they are called as Mexican. Sri Lankan, Tamilian, from Tamil Nadu, Tamilian. Right?
So the people or that which is belong to that area is called with that adjective. Chinese belong to China. Chinese soldiers. Soldier is noun, Chinese is adjective. So now people of China, they remember only one Indian. They remember him in such a manner that they never had in earlier, never have in present, never will in future respect. అంత రెస్పెక్ట్ ఇతనికి ఇచ్చారు డాక్టర్ ద్వారకానాథ్ కట్నిస్కి. వై సో? బికాస్ ఆఫ్ హిస్ సెల్ఫ్లెస్ సర్వీసెస్. అంటే తను, తన భార్య, తన పిల్లలు మర్చిపోయాడు. సింప్లీ నేను సేవ చెయ్యాలి అని ఒక డెడికేషన్తోనూ అతను సేవ చేశాడు. కాబట్టి నేటికి కూడా చైనాలోనూ ఇతని పేరు తలుచుకుంటారు. ఒక ఏరియా ఇతని పేరు పెట్టేశారు, ఒక హాస్పిటల్లో ఒక టీం ఇతని పేరుని పెట్టేశారు, ఒక స్కాలర్షిప్ ఇతని పేరు మీద నడుస్తోంది. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వై దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ కట్నిస్. సో దట్ ఈస్ వాట్ వీ కెన్ సే ఈజ్ చైనీస్ హ్యావ్ టేకెన్ హిమ్ టు బీ దేర్ ఓన్ పర్సన్. Now, because of that gratitude, still our Indian person is alive there. అంటే బతికున్నాడని కాదు, అతను పోయినా సరే అమరుడుగా ఉన్నాడు అక్కడ. బికాస్ ఆఫ్ ది గ్రాటిట్యూడ్, ది వర్డ్ గ్రాటిట్యూడ్ హియర్. సో డాక్టర్ ద్వారకానాథ్ కట్నిస్ was born in a lower middle class family on October 10th, 1910 in Sholapur, Mumbai. A vivacious kid by nature, Dr. Kutnis forever aspired to become a doctor. After completing his graduation in medicine from GS Medical College, Mumbai, he went on to pursue his post-graduation internship. However, he put aside his post-graduation plans when he got the chance to join the medical aid mission to China. Now, Dr. Dwarkanath Kutnis, when did he born? When was he born? He was born in 1910 and the month October and the date is 10th. 10th October 1910. When was Dr. Kutnis born? Dr. Kutnis was born on 10th October 1910. That way 10, 10, 10. You see October 10, date 10 and year also 10. 10, 10, 10. And where was he born? He was born in Sholapur, Mumbai. In those days it is called Mumbai. Now it is called Maharashtra. Means from here to 300 kilometers if you go, the first place is Sholapur, the big Maharashtra town, city we come across. Sholapur highway it is called. A vivacious kid. What is the word vivacious? Vivacious means that is crave for learning. క్రేవ్ ఫర్ లెర్నింగ్ అంటే ఏంటి? ఇది తెలుసుకోవాలి అని ఒక ఇచ్చ, ఒక కోరిక మనసులో ఉండేవాడిని వివేషియస్ అంటారు. మీకు అందరికీ కూడా తెలుసుకోవాలి అని ఒక కోరిక ఉంది. సో యు ఆర్ వివేషియస్ అండ్ దట్ షుడ్ బి ఇన్ ఏ గ్రేట్ అమౌంట్. వివేషియస్. ఏ వివేషియస్ కిడ్ బై నేచర్, డాక్టర్ కట్నిస్ ఫర్ ఎవర్ aspired. What is this word aspired? But don't hear it as expired. Expired అంటే పోయాడు, చనిపోయాడు. Aspired. Aspired means ఆశించడం. To have hopes, to wish. That to what? A wish which can come true. Then only it aspired. Aspirant, one who wishes. Right? Always he aspired to become a doctor. డాక్టర్ అవుదామనే ఒక కోరిక, అభిలాష అతను ఉండేది. He was having an aim to become a doctor. Why?
because he was from doctor's family. So after completing his graduation, he did not spend more time here describing about childhood, schoolhood and college, everything, because he want to speak more about him. So here you can see, after completion of graduation in medicine from GS Medical College, Mumbai, he went on to pursue his post-graduation. Graduation అయిపోయిన తర్వాత ఇంకేంటి, ఎంఎస్, రైట్? సో ఈ ఎంఎస్ చేయడానికి అతను, బికాస్ లోవర్ మిడిల్ క్లాస్ అంటే ఏంటి, మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అంటే వాళ్ళ ఇంట్లో ఆర్జన అంతంత మాత్రంగానే ఉండేది, కానీ ఎవ్రీథింగ్ కెన్ బి సప్లైడ్, ఎవ్రీథింగ్ కెన్ బి గ్యాదర్డ్, ఎవ్రీథింగ్ కెన్ బి హ్యాడ్. అలాంటి దాన్ని లోవర్ మిడిల్ క్లాస్ సెక్షన్ అంటారు. అండ్ అగైన్ పూరర్ సెక్షన్, హై క్లాస్, మిడిల్ క్లాస్ అండ్ హయ్యర్ మిడిల్ క్లాస్. హయ్యర్ మిడిల్ క్లాస్ అంటే ఏంటి, ఒక కారు ఉందన్నమాట, ఒక ఇల్లు ఉందన్నమాట, అది ఇంకా అగైన్ హై క్లాస్ కాదు. అలాగా ది సొసైటీ వాజ్ డివైడెడ్ ఇన్ దోస్ డేస్ ఇన్ దీస్ స్టెప్స్. సో హియర్ హీ ఈజ్ అండ్ వేర్ వీ కెన్ సే ఈజ్ లోయర్ క్లాస్ కన్నా కొంచెం మీద ఉన్నాడు, లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్నాడు. సో హిజ్ ఫాదర్ కుడ్ ఏబుల్ టు ఎఫర్ట్ టు సెండ్ హిమ్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్. వై? డాక్టర్ అంటే ఇవాళ రేపు డాక్టర్లు ఇంత ఆర్జిస్తున్న వాళ్ళు కాదు. ఇంతకుముందు డాక్టర్ అంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళే పేషెంట్సే చాలా తక్కువ ఉండేవారు. డాక్టర్ అవ్వడానికి కూడా చాలా తక్కువ మంది అనుకునేవారు నేను డాక్టర్ అవుతానని. లేదు అంటే ఇలా ఆయుర్వేదం గుళికలు లేకపోతే మూలికలు గట్టా తినేసి ఓకే ఐఎమ్ ఆల్ రైట్ అనుకునే రోజులవి. నౌ యూ కెన్ అండర్స్టాండ్ వై ద డాక్టర్ ఈజ్ స్టిల్ ఇన్ ది లోయర్ మిడిల్ క్లాస్ సెక్షన్, దట్ ఈస్ ద రీజన్. సో హీ వాంటెడ్ టు పర్స్యూ హిస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, బట్ there was a call. What was the call? From China there was a call to India. We want doctors to serve in the war field. Right? మన ఇండియాలో జరిగిన వార్కే, యుద్ధంకే ఇక్కడ ఉన్న డాక్టర్లు వెళ్ళడానికే కొంచెం ఇటు అటు అవుతారు. దో ది డాక్టర్స్ ఆర్ బీయింగ్ గివెన్ ఏ గ్రేట్ స్టేటస్ ఇన్ ఆర్మీ, పీపుల్ దే may not like to join that the what we can say defense services. But this gentleman took the call. China people, they wanted recruit doctors to serve in the war injured soldiers ki serve cheyadaniki they want doctors. So taking that, he had stopped his post graduation, he stopped his internship and immediately joined it. That is what we are reading in para 1. Dr. Katniss always wanted to travel around the world and practice medicine in different parts of the globe. See, ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గలివర్ ట్రావెల్స్ రాశారు. ఆ గలివర్ ట్రావెల్స్ రాసిన దాంట్లోనూ గలివర్ తాలూకా ప్రొఫెషన్ ఏంటో మీకు తెలుసా? ఏ డాక్టర్ ఇన్ ద షిప్. వై డిడ్ హీ జాయిన్ దట్ షిప్ సర్వీసెస్? బికాస్ ఇన్ హిజ్ ప్లేస్ దెర్ వాజ్ నో ప్రాక్టీస్. అంటే పీపుల్ యూస్ టు బి దట్ స్ట్రాంగ్. అండ్ షిప్పుల్లోనూ వార్ పీరియడ్లోనూ ఇలాంటి జాగాల్లోనూ ఈ డాక్టర్స్కి జాగా ఉండేది. సో here you can understand the doctor, he has an ambition to serve in every part of the globe. Every part of the globe కి చేయాలి అంటే మా డాడీకి అంత స్తోమత లేదు. He cannot do that. He cannot send me. So this is the chance. At least I am going to my neighboring country. They are accepting, they are calling. And so he took the opportunity. చూడండి ఎట్లాగొచ్చిందో, డాక్టర్ కండిషన్ ఎట్లా ఉండేది చూడండి. ఇప్పుడు ఇంజనీరింగ్ ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు, రైట్? డ్యూరింగ్ మై పీరియడ్ దేర్ వర్ వెరీ ఫ్యూ ఇంజనీర్స్, బట్ దీస్ ఇంజనీర్స్ దే నెవర్ గాట్ ఎ జాబ్. అండ్ ఐ నో అన్ ఇంజనీర్ వర్కింగ్ విత్ మీ
for 57 rupees a month. Thereafter, I know some engineer, first class engineer, and he used to get 500 rupees in ambassador company. That is our Hindustan Motors. I know it. So, those were the days. And those, I am talking about my time. And it is earlier to that. Because he was born in 1910. Right? So now we can understand what chances are there, bright chances are there for a doctor. So he wanted to travel around the globe to serve. So now you can understand. He started his medical expedition in Vietnam. Vietnam was the war front stage. Always, and for very recent also, Vietnam is in news because it is under war. So he had the opportunity to start his medical expedition. Medical expedition means he started his practice at Vietnam. And then moved on to Singapore. Vietnam, Singapore, China, Burma, Indonesia, moved to Singapore and Brunei. In 1937, the Communist General Zhu De requested Jawaharlal Nehru to send Indian physicians to China during the Second Sino-Japanese War to help the soldiers. Jawaharlal Nehru was the President of Indian National Congress. 1937 means our country did not achieve independence. Thereafter, 10 years after, we got the independence. So he has just simply written a letter to Jawaharlal Nehru. Can you help? We want doctors here. Who? The communist leader. He was also not the president of China, nothing like that. But he was also the president of a political party. Here Jawaharlal Nehru is also a leader of a political party. That political party leader has written to this political party leader. Right? So, what is the result of that request? We are going to read now. And why he wanted? He wanted physicians to serve during the Second Sino-Japanese War. And we are going to read about the Second Sino-Japanese War. Means earlier one war already was fought. Right? So, the President of the Indian National Congress, Netaji Subhash Chandra Bose, accepted the request and made arrangements to send a team of volunteer doctors. Now, during that period, the President of Indian National Congress was Netaji Subhash Chandra Bose. Thereafter, Jawaharlal Nehru took over. What Netaji did is immediately accepted the request. Yes, they are also our brothers, they are also under threat. Right? They need help, they wanted it, so we have to serve it. That way he extended his helping hand. So he wanted to send some volunteer doctors to go to China. A medical team of 5 doctors was sent as part of Indian medical mission team in September 1938. A set of 5 doctors, a team of 5 doctors from India was sent to China. Under what? Indian medical mission team. When? In the month September and the year 1938. So, the medical team comprised of M. Atal, M. Cholkar, D. Katnis, B. K. Basu and D. Mukherjee. There are 2 Maharashtrians and 2 Bengalis and 1 maybe from UP. Likewise, 5 doctors who were willing to go and work in China. This team was sent to China. After the war, all other doctors except Dr. Katnis returned to India. Remaining 4 are there.
they all have come back after the war. Our services are completed and our mission is completed, we are going back. But Dr. Katniss still remained over there. So, however, Dr. Katniss decided to stay back and serve at the military base. He initially started his work in Yan and then went to the anti-Japanese base area in North China, where he worked in the surgical department of the English Route Army General Hospital as the physician in charge. All of them had come back, remaining all 4, but he still remained there. And not only that, he has opted to be there and serve the people still, Chinese people still. So he was sent to the war front, where actually the Japanese and Chinese were fighting. To that area he had been sent. There was an English hospital, 8th Road Army General Hospital, not English, 8th Road Army General Hospital as the physician in charge. Means he had been promoted and has been put over there as the in charge of that hospital, 8th Road Army General Hospital. Right? It was while working with the soldiers that Dr. Katniss lost his heart to a Chinese woman, Go Quinlan. They were working in the same hospital. Dr. Katniss was a doctor and Go a nurse. In November 1941, Katniss married Go and a son was born on August 23, 1942. They named the boy Yin Ho, combining Chinese character Yin for India and Ho for China. You see, he had not only decided to be there, also he wanted to have his remaining life to be spent there. అక్కడే తన మిగతా జీవితాన్ని కూడా గడిపేయడానికి నిశ్చయించుకున్నాడు. While he was working in the hospital as a doctor, right, he married a Chinese woman who was working as a nurse in the same hospital, and they had a son, and they named him with some Indian character in China, Yin, right, and Hua for Chinese. They put it together and called their son as Yin Hua. He worked as a lecturer for some time in the military area at the Dr. Bethany Housing School. And when the war is completed, when his services are no more required as a physician, what is to be done? He worked as a lecturer for some time in the military area at the Dr. Bethany Housing School. Why he had to become a lecturer there? Because his services as a doctor, it occupies very less time in a day. Then what is to be done for the remaining time? And so he opted to work as a lecturer there. What was being taught over there? Precautionary measures, preventive measures. You see, cure is one and prevention is the greatest one. So he used to give lectures on the preventive measures and precautionary measures, that is hygiene, because he felt it. People are falling sick. What can be the reason? The reason is in hygienic conditions. అంటే స్వచ్ఛత శుభ్రము అన్నది లేదు, నర్సింగ్ అన్నది లేదు. ఈ నర్సింగు, ఈ స్వచ్ఛత, ఈ శుభ్రము, శానిటేషన్ అంటే ఏమిటి, ఇది నేర్పడానికి, లెక్చర్స్ ఇవ్వడానికి అక్కడ ఒక స్కూల్లో జాయిన్ అయ్యాడు అతను. He took over the post of the first president of the Bethany International Peace Hospital after Dr. Norman Bethany passed away. Now, not only that, he was honored
he was honored by a certain highest post. What is it? President of Bethune Hospital. It was founded by Bethune, and when he died away, there was no option. So he was given the chance and he had become the president of that medical and hospital, and that is International Peace Hospital. It is not only in China, it is internationally has a acclaim over there. అంత పెద్ద పేరున్న హాస్పిటల్కి అతను ప్రెసిడెంట్ అయ్యాడు. During a long drawn out battle against Japanese troops in 1940, Dr. Katniss performed operations for 72 hours non-stop without any sleep, and a small team conducted 50 operations every day for a fortnight. In those harsh times, Mrs. Goa proved an ideal soulmate but was modest about her contribution. Dr. Katniss played a major role in controlling a virulent strain of plague that hit Chinese soldiers. In the process, he did not fall back from trying out a vaccine on himself. The hardships of suppressed military life and the stresses that were especially relevant to the frontline doctors finally began to tell on Dr. Katniss. He died of epilepsy on December 9th, 1942, at the age of 32, and was buried in the Heroes country yard, Nongkon village. See now, he married, he had a son. All these things we have completed in the earlier paragraph. Now, what was his working and what was his status in China? That also we have seen in another paragraph. Now, in the third paragraph, what we are seeing is what kind of work he has done. Why is it called as selfless? తనని తాను మరిచిపోయేట్టుగా చేసిన పని ఏమిటి? స్వ అని ఒక అభిమానం లేకుండాను అతను చేసిన పని ఏమిటి? He and his team conducted operations, performed operations 72 hours, means round the clock, non-stop. ఒక 8 గంటలు పని చేస్తేనే మనం అలసిపోతున్నాం. ఒక గంట నిలబడితే అరగంట కూర్చోవలసి వస్తుంది. బట్ అక్కడ ఆపరేషన్ చేయడం అంటే కూర్చుని ఆపరేషన్ చేయరు కదా, నిలబడి చేయాలి కదా. 72 hours without non-stop he conducted operations along with his team. When China was engaged with the war with Japanese. వార్ ఎవరిది? చైనా వాళ్ళది, జపనీస్ వాళ్ళది. వర్క్ చేసిన వాళ్ళు ఇండియన్ టీమ్. హౌ మెనీ అవర్స్ దే వర్క్డ్? 72 hours non-stop. That is the greatness which the Chinese people have still shown gratitude for this team. Right? So, not only that, his team conducted 50 operations a day. Record. A doctor can at most conduct 3 or 4. Emergency వస్తే 4 లేదంటే 3. More than that, he should not do. It is not that he cannot do. He can do, but should not. Why should not? A failure may happen. Right? But this team conducted 50 operations a day. Their aim and motto is only to save this man. మన చేతిలోకి వచ్చిన పేషెంట్ని సేవ్ చేయడం అంతే. Is that all he has done? No. There was a virus infection over there. ఆ వైరస్ ఇన్ఫెక్షన్కి ఇక్కడ వాడిన వర్డ్ ఏంటి? వెరులెంట్ స్ట్రెయిన్ ఆఫ్ ప్లేగ్. వెరులెంట్ స్ట్రెయిన్ ఆఫ్ ప్లేగ్ అంటే ఏంటి? అది ఒకటి నుంచి ఇంకోటికి, ఇంకోటి నుంచి ఇంకోటికి, ఇంకోటి ఇంకోటికి అలా పాకేస్తుంది. గబగబ గబగబా పాకేస్తుంది. ఎక్కడ ఒక చోట ప్లేగ్ వచ్చింది అని ఎక్కడ వింటే ఆ ఊరంతా మొత్తం ఖాళీ చేసేవారు. వాడిని ఒక్కడిని, ఆ పేషెంట్ని ఒక్కడిని అక్కడ వదిలేసేవారు. ఇట్ వాజ్ లైక్ దట్. వెరీ రీసెంట్లీ in the year I feel 19
90s or 90, 91 or 92 or 93, whatsoever, in that period, I heard there was again a breakout of this plague. గుజరాత్లో అయిందని చెప్పేసి గుజరాత్ నుంచి బళ్ళు కానీ ట్రైన్స్ కానీ ఇవన్నీ బంద్ చేసేసారు. అఫ్ కోర్స్ ఫర్ ఎ వీక్ ఓన్లీ, బట్ దేర్ ఆఫ్టర్ ఆఫ్ కోర్స్ దే ఆర్ రన్నింగ్ అగైన్. మీన్స్ ఆ ప్లేగ్ అనేది అంత భయంకరమైన రోగం. అంత భయంకరమైన రోగం వచ్చినా సరే హీ వర్క్డ్ నాన్ స్టాప్ and served all the plague patients to control that virulent stream, that plague. He administered the injection, the vaccine to each and every soldier and each and every plague patient. ప్రతి పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చాడు, ఆ వ్యాక్సిన్ ఇచ్చాడు. బట్ తనకి తాను వేసుకోవడం మర్చిపోయాడు. అంటే ఏంటి, ఈ ఇంజెక్షన్ నేను తీసుకునే కన్నా ఒక పేషెంట్కి పనికి వస్తుంది. See the selfless services. ఈ ఇంజెక్షన్ నేను తీసుకుంటే నేను బతుకుతాను, నాకు ప్లేగు రాదు. కానీ ఇదే ఇంజెక్షన్ ఒక పేషెంట్కి నేను వేస్తే వాడిని బతికించిన వాడిని అవుతాను. దాట్ ఈజ్ సెల్ఫ్లెస్ సర్వీసెస్. డాక్టర్ కట్నిస్ హెస్ షోన్ దాట్. రైట్? సో నౌ ది హార్డ్షిప్ ఆఫ్ సప్రెస్డ్ మిలిటరీ లైఫ్. సప్రెస్డ్ మిలిటరీ లైఫ్ మీన్స్ రిస్ట్రిక్టెడ్ మిలిటరీ లైఫ్. ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలి. ఇట్ ఈస్ ఆల్ ప్రీ డిటర్మిన్డ్ ఆర్ రిస్ట్రిక్టెడ్, రిజర్వ్డ్ కదా, కాన్స్ట్రెయిన్డ్ వీ కెన్ సే. అట్లాంటి కండిషన్లోనూ పని చెయ్యాలి. అంటే చలి అయినా సరే, వేడైనా సరే, ఏమైనా సరే పని చేయాలి. ఇవాళ ఏసీ లేకపోతే మనం పని చేయలేం కాదు. ఏసీ ఉన్నా లేకపోయినా, ఫ్యాన్ ఉన్నా లేకపోయినా, రైట్, నువ్వు తిన్నా తినకపోయినా, పడుకున్నా పడుకోకపోయినా పని చేయాలి. దట్ ఈస్ కాల్డ్ సప్రెస్డ్ మిలిటరీ లైఫ్ అండ్ ది స్ట్రెస్సెస్ దట్ వర్ ఎస్పెషల్లీ రిలవెంట్. నా దీంతో కలిసిన తర్వాత స్ట్రెస్ ఒకటి ఉంటుంది. ఏంటా స్ట్రెస్? మెంటల్ స్ట్రెస్. అరే అన్నవాడు చచ్చిపోతున్నాడు, వాడికి ఏదో చేస్తే వాడు బతికుండేవాడు కదా అని ఒక భావన, మనసులో ఒక ఫీలింగ్, ఆ స్ట్రెస్ వచ్చేస్తుంది. నేను ఫెయిల్ అవ్వకూడదు అని ఒక స్ట్రెస్. విత్ దీస్ టూ థింగ్స్ టు ద ఫ్రంట్ లైన్ డాక్టర్స్ ఫైనలీ బిగాన్ టు టెల్ ఆన్ డాక్టర్ కట్నిస్. టెల్ ఆన్, yesterday we have talked some phrasal verbs. Tell is verb, on is preposition. Tell on meaning is different. అతని మీద ప్రభావం చూపించడాన్ని టెల్ ఆన్ అంటారు. To have the effect on is tell on. To have the effect on is to tell on. చూడండి how it has been said. So the 24 hours working, the military stress and his own stress, suppressedness, restrictions and all these things, they talked on Dr. Kutnis. They told on Dr. Kutnis. Means what? He himself had become weak and he himself has become a victim for the plague. So, he died of epilepsy. Died of. Died తర్వాత వచ్చే ప్రిపోజిషన్ ఏంటయ్యా అంటే ఆఫే రావాలి. సఫర్డ్ తర్వాత ఏంటి రావాలి? ఫ్రమ్ రావాలి. కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. సఫర్డ్ విత్ అంటాం చాలామంది, తప్పది. సఫర్డ్ ఫ్రమ్, నాట్ విత్. డైడ్ ఆఫ్, డైడ్ విత్ కాదు, డైడ్ బై కాదు, డైడ్ ఆఫ్. సో నౌ హీ డైడ్ ఆఫ్ వాట్? ఎపిలెప్సీ. ఎపిలెప్సీ అంటే కొన్ని క్షణాల పాటు మన బ్రెయిన్ మన మాట విందు. మన బ్రెయిన్ మన మాట విందు అంటే బ్రెయిన్ మాట మన బాడీ వింటుంది. కాబట్టి ఐ కుడ్ టాక్ నౌ, ఐ కుడ్ సీ యూ నౌ. నేను మిమ్మల్ని చూడడం కానీ, మీతో మాట్లాడడం కానీ, ఇక్కడ నిలబడడం కానీ, ఈ చెయ్యి ఊపడం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను, ఎలా చేస్తున్నానంటే ది మైండ్ అండ్ బాడీ దే ఆర్ సింక్రనైజ్డ్. వాళ్ళిద్దరు కలిపి ఒకే యాక్షన్ చేస్తున్నాయి కాబట్టి. కానీ ఎపిలెప్సీలో ఏంటవుతుంది? ఆ మైండ్ అన్నది యాబ్సెంట్ అయిపోతుంది. ది బాడీ యాక్ట్స్ యాజ్ ఇట్ వాంట్స్. దాన్ని మనం మూర్ఛ రోగం అంటాం. ఇప్పుడు చాలా కాలం క్రితం అయితే మూర్ఛ రోగులు ఎక్కడ నడిపి మూర్ఛ రోగులు అయితే తాళం కుత్తి ఇచ్చి చేతిలోకి ఇచ్చేసేయండి అని, ఒక ఇనుము చేతిలో పెట్టండి, ఆ పళ్ళ కింద ఇంకేదో పెట్టండి, ఈ కాళ్ళు పట్టుకోండి, అది చేయండి అంటారు. దట్ ఈజ్ ఎపిలెప్టిక్ ఎఫెక్ట్.
అది ఎందుకు వస్తుంది అంటే బ్రెయిన్లో ఎక్కడో ఒక స్పాట్ ఏర్పడిపోతుంది. ఆ స్పాట్కి ఈ థాట్స్ అన్ని వెళ్ళినప్పుడు బ్రెయిన్ పనిచేయదు. దట్ ఈస్ కాల్డ్ ఎ డెడ్ స్పాట్ హియర్. క్లాట్ అంటారు, బ్రెయిన్లో క్లాట్ వచ్చిందంటారు, బ్రెయిన్లో ట్యూమర్ వచ్చిందంటారు. రైట్, ఇవన్నీ కూడాను దీనికి రిజల్ట్ ఏంటంటే ఎపిలెప్సీ. ముర్గి బీమారీ అంటారు హిందీలో, మూర్ఛ రోగం అంటాం మన తెలుగులో. సో he was not at all a patient of this epilepsy, but because he worked for 72 hours non-stop and daily 50 operations, and plus after the war also he served the Chinese soldiers and Chinese people when there was a breaking of this this plague, viral plague. Then he worked non-stop, and his wife also, of course, she also supported him in the work. But lastly what happened? He died of epilepsy. Means the brain is not working, the body is something. సో అప్పుడే చేతులు కాళ్ళు టప 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 కొట్టుకోవడం, పళ్ళు కొరకడం, చెమట్లు పట్టడం, ఎంత ముందు జరిగింది మర్చిపోవడం, ఇట్లాంటివన్నీ ఈ ఎపిలెప్సీ తాలూకా లక్షణాలు. సో he was killed, we can say he was killed by epilepsy on December 9th, 1942. in a very young age లో పోయాడు. 1910లో పుట్టాడు, 1942లో పోయాడు. అంటే ఏంటి వెరీ యంగ్ అన్నాం అంటే 32 ఏళ్ళు గడిచి ఒక 2 నెలలు జరిగిన తర్వాత పోయాడు. అండ్ was buried in the hero's courtyard. What honor has been given to him? He was given the highest honor. What is one? ఆ హీరోస్ అంటే ఇప్పుడు మనం మహాత్మా గాంధీ ఘాట్ కానీ లేదంటే గేట్ ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కూడాను కొన్ని స్మారక చిహ్నాలుగా పెట్టుకున్నారు. రైట్, అక్కడ కానీ ఒక మనిషిని కానీ క్రిమేట్ చేయడం కానీ లేదు అంటే బర్రీ కానీ చేస్తే ఇట్ ఇస్ అ గ్రేట్ ఆనర్. సో ఆ కోర్ట్యార్డ్లో ఇండియన్ తలక డెడ్ బాడీని దాన్ని అక్కడ బర్రీ చేశారు విత్ గ్రేట్ ఆనర్. దట్ ఈస్ ద ఆనర్ గివెన్. అండ్ దట్ ఈస్ నాన్-ఖాన్ విలేజ్. నాన్-ఖాన్ విలేజ్ అనే జాగాలోను ఆల్ వార్ హీరోస్ని అక్కడ వాళ్ళని బరీ చేశారు అండ్ ఇతన్ని కూడా అక్కడ బరీ చేశారు. In order to cherish the memory of Dr. Katniss, the Chinese government built a memorial. Now we have many memorials we can see. War memorials, తర్వాత ఇకపోతే మన తెలంగాణ రాజ్య స్థాపన గురించి చాలామంది ఇదయ్యారు కదా, ఆత్మసమర్పణ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా మనం మెమోరియల్స్ కట్టించాం, ఓ పెద్ద స్తూపం కట్టిస్తాం. తర్వాత సంవత్సరం వెళ్ళి అక్కడ రెస్పెక్ట్తో వాళ్ళకేమొచ్చి పూలమాలలు వేయడం గట్రా చేస్తాం. రైట్, వాళ్ళ పేరు కనీసం సంవత్సరం ఒకసారి తలుచుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ మెమోరియల్. మెమోరీ అంటే జ్ఞాపకం, మెమోరియల్ జ్ఞాపకార్థంగా కట్టించిన స్తూపం. ఇక్కడ కూడాను డాక్టర్ కట్నిస్కి అతని రెస్పెక్ట్, అతనికి ఇవ్వాల్సిన ఆనర్ కోసం అక్కడ ఒక చైనీస్ గవర్నమెంట్ ఒక మెమోరియల్ కట్టించారు. మెమోరియల్ హాల్ ఇట్ ఈజ్, నాట్ ఏ స్తూపం. ఒక హాల్ కట్టించారు ఫర్ హిమ్ ఇన్ షేజాంగ్ హామ్ సిటీ, హిబై ప్రావిన్స్ ఇన్ 1976. 1976లో హిబై ప్రావిన్స్లోను, అంటే మనం ఇక్కడ జిల్లాలు అనుకుంటాం కదా, అలాగే హిబై ప్రావిన్స్ అక్కడ వాళ్ళు అతని కోసం ఒక మెమోరియల్ హాల్ కట్టించారు 1976లో. No single Indian has been so much revered by ordinary Chinese as this doctor from a middle class family in northern India. Now you see, revered means గౌరవం, గౌరవించడం, పూజించడం. ఇంత గౌరవం ఏ ఇండియన్కి కూడా చైనీస్ ఇంతవరకు ఇవ్వలేదు. అట్లాంటి పెద్ద గౌరవం అతనికి ఇచ్చారు. ఎవరికి? డాక్టర్ కట్నిస్. ఎక్కడ వాడు అతను? వెస్ట్రన్ ఇండియా నుంచి వచ్చాడు, మహారాష్ట్ర నుంచి. సో అలాంగ్ విత్ ది కెనడియన్ డాక్టర్ నార్మన్ బెతూనే. డాక్టర్ నార్మన్ బెతూనే అన్న అతను ఒక హాస్పిటల్ అక్కడ స్థాపించాడు. చాలా కాలం చైనీస్కి హెల్ప్ చేశాడు, సేవ చేశాడు. అతను పోయిన తర్వాత డాక్టర్ కట్నిస్ ఆ జాగా తీసుకున్నాడు. ఇతను కూడా అదే ఫాలో అయ్యాడు. సో డాక్టర్ బెతూనేని ఎక్కడైతే
ఎక్కడైతే అతని కోసం ఒక హాల్ ఏర్పరిచారో అక్కడే ఇతనికి కూడా ఒక హాల్ ఏర్పరిచారు అతని మెమరీలో. సో అంటే అంత పెద్ద హై రెస్పెక్ట్ చైనీసు డాక్టర్ బెతునేకి ఇచ్చారు, డాక్టర్ కట్నిస్కి ఇచ్చారు. హీ కంటిన్యూస్ టు బి రివర్డ్ బై చైనీస్ పీపుల్. ఇప్పటికీ కూడా చైనీస్ పీపుల్కి డాక్టర్ కట్నిస్ అంటే దేవుడే. సో ఇన్ April 2005, both their graves were covered completely in flowers donated by the Chinese people during the Qingming festival. చైనీస్లో క్వింగ్మింగ్ అనే ఫెస్టివల్ జరుగుతుంది సంవత్సరంకి ఒకసారి. ఆ సంవత్సరంకి ఒకసారి జరిగే ఫెస్టివల్లోనూ డాక్టర్ బెతునే తాలూకా సమాధి, డాక్టర్ కట్నిస్ తాలూకా సమాధిని కూడాను పువ్వులతో డెకరేట్ చేశారు. అంత రెస్పెక్ట్ చైనీస్కి ఈ డాక్టర్లు ఇద్దరి కోసం ఉన్నది, ఇద్దరి మీద ఉన్నది. సో క్వింగ్మింగ్ ఫెస్టివల్, ఏ డే యూజ్డ్ బై ది చైనీస్ టు కమ్మమొరేట్ మన జ్ఞాపకం చేసుకోవడం, కోమెమొరేట్ అంటే అందరితో కలిసి జ్ఞాపకం చేసుకోవడం. మొత్తం కంట్రీ అతన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. వాట్ ఈస్ ద ఫెస్టివల్? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యువర్ చైనీస్ ఫెస్టివల్ క్వింగ్మింగ్ అనే ఫెస్టివల్ దేనికోసం చేస్తారు? పోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం. పోయిన ప్రతి వాడిని మనం జ్ఞాపకం చేసుకుంటామా? లేదు. ఏ గ్రేట్ పర్సనాలిటీని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అట్లాంటి ఫెస్టివల్లోనూ ఇతన్ని జ్ఞాపకం చేసుకోవడం కోసం చైనా అందరు అంటే పూర్తి కంట్రీలో ప్రతి వాడు కూడా ఫ్లవర్స్ పంపించాడు. ఆ ఫ్లవర్స్తోనూ ఈ ఇద్దరు సమాధులని కంప్లీట్గా కవర్ అయిపోయాయి. అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఈవెన్ ఏ సింగిల్ బాయ్, సింగిల్ గర్ల్ ఆఫ్ చైనా, they have respect for these doctors. Memory, commemorate, I told the meanings, right? Their ancestor, it is not sister. Ancestor, it is మన పెద్దవాళ్ళు, మన పూర్వజులు, మన వంశంలో ఉండే అంటే మా తాత, these are called as ancestors. A small museum there has a handbook which contains words that Kutnis wrote in his passage from India to China. Some of the instruments that the surgeon used at that time and many photographs of doctors. Both China and India honored him with stamps in 1982 and 1993 respectively. అంటే ఇతనికి జరిగిన గౌరవ పురస్కారాల్లోనూ పద్మశ్రీ, పద్మవిభూషణ్ అప్పట్లో లేవు కాబట్టి ఏంటేంటి ఇచ్చారు అతని కోసం, అతన్ని ఎలాగా గౌరవించారు, ఆనర్ చేశారు, రెస్పెక్ట్ చేశారు. అంటే మొట్టమొదటిగాను అతని కోసం ఒక హాల్ ఏర్పరిచారు చైనా పీపుల్. చిన్న పెద్ద పిల్లలు అందరూ కూడా అతను రెస్పెక్ట్ చేస్తారు కాబట్టి చైనాలో ప్రతి ఏరియా నుంచి ఫ్లవర్స్ పంపించారు, ఆ సమాధిని డెకరేట్ చేశారు. ఎక్కడ? క్వింగ్మింగ్ అనే యాన్యువల్ సెలబ్రేషన్లోను, ఫెస్టివల్లోనూ అతని సమాధులు కవర్ అవుతాయి. ఎందుకు అంటే దే ఫీల్ డాక్టర్ కట్నిస్ ఈజ్ అవర్ యాన్సిస్టర్. దే ఫీల్ దట్ ప్రైడ్ విత్ ఇన్ దెమ్ ఫర్ డాక్టర్ కట్నిస్. నెక్స్ట్, సో హియర్ వాట్ మోర్, అండ్ హిజ్ బుక్ ప్యాసేజ్ ఫ్రమ్ ఇండియా టు చైనా and his experiences with other doctors, he kept a note on that. ఒక బుక్ రాసుకున్నాడు అతను. ఆ బుక్ కూడా వాళ్ళ మ్యూజియంలో పెట్టుకున్నారు. యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెరీ రెస్పెక్టబుల్ బుక్, దే కెప్ట్ ఇట్ దేర్, రైట్? నౌ ఇన్ 1982 China has brought a stamp in the honor of Dr. Kutnis, and in 1993 India brought a stamp in the honor of Dr. Kutnis. So in addition to this honor given to him, there are so many other honors which have been conferred on him. What are they? On a later occasion, Kutnis' family stood before his grave in North China Martyrs Memorial Cemetery,
సిమెటరీ మీన్స్ వేర్ ది గ్రేవ్ యార్డ్స్ ఆర్ దేర్. సమాధులు ఉండే భూమి, ఆ జాగాని సిమెటరీ అంటారు. ఆ జాగా మెమోరియల్ సిమెటరీ అంటే జ్ఞాపకార్థంగా ఉంచేసింది. అంటే దాన్ని కొట్టడం కానీ, అమ్మేయడం కానీ, మళ్ళీ డెవలప్ చేసేయడం కానీ, దాని మీద ఇల్లు కట్టేసుకోవడం ఉండదు. అది అలాగే ఉంటుంది చాలా కాలం వరకు. దట్ ఈస్ కాల్డ్ మెమోరియల్ సిమెటరీ. అక్కడికి చూడ్డానికి ఈ కట్నిస్ ఫ్యామిలీని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి చూపించారు. అంటే ఈ కట్నిస్ వల్ల ఈ ఫ్యామిలీకి కూడా అంత రెస్పెక్ట్ దొరికింది. అంటే తండ్రికి గౌరవం ఎప్పుడు దొరుకుతుంది అంటే, దట్ ఈస్ ఎ పోయం ఇన్ తెలుగు. కుమారుడు జనయించినంత కలగదు సుమ్మి అన్నాడు. అంటే కొడుకు పుట్టగానే గౌరవం దొరకదట, ఆనందం దొరకదట. కానీ అదే కొడుకు నలుగురు చేత ఆహా ఎంత మంచివాడరా అనిపించుకుంటే ఆ తండ్రికి మంచి ఆనందం వేస్తుందట. అలాగే ఈ కట్నిస్ అన్న అతను ఎంత మంచివాడరా అని అక్కడ చైనీస్లో పొగుడుతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుందో కొంచెం ఆలోచించండి. ఎస్, వీఆర్ ది పీపుల్ దట్ వీ హ్యావ్ గివెన్ బర్త్ టు హిమ్, దట్ వీఆర్ ది పీపుల్ దట్ వీ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అప్ టు దిస్ ఏజ్. వీఆర్ ది పీపుల్ మేడ్ హిమ్ డాక్టర్, వీఆర్ ది పీపుల్ సెండ్ హిమ్ టు చైనా అని ఒక గౌరవం, ఒక పెద్ద గర్వం ఏర్పడుతుంది. దట్ ఈజ్ వాట్ దే హ్యావ్ బీన్ గివెన్ ఇన్ దిస్ కట్నిస్ అండ్ వెన్ దే హ్యావ్ విజిటెడ్ మార్టైర్స్ మెమోరియల్ సిమెటరీ, హిబై ప్రొవిన్స్, ఎక్కడైతే అతన్ని పాతిపెట్టారో. ది ఫ్యామిలీ ఆల్సో టూర్డ్ షేజాంగ్ హాస్పిటల్ Zhejiang and visited the Dr. Bethune International Peace Hospital where Katniss once served as its director. ప్రెసిడెంట్ అయ్యాడు, తర్వాత అక్కడి నుంచి డైరెక్టర్ కూడా అయ్యాడు ఆ హాస్పిటల్కి. అక్కడికి ఈ ఫ్యామిలీ వెళ్ళింది, విజిట్ చేసింది, వాళ్ళు ఇచ్చిన గౌరవం తెచ్చుకుంది. In exclusive interviews with China Daily in Beijing and Shanghai, the family members shared their memories of the doctor not only as a hero but also as a loved brother, husband and adventurous young man. డాక్టర్గా వాడు ఏం సేవ చేశాడు అన్నది ఇక్కడ ఇమ్మెటీరియల్, బికాస్ చైనా పీపుల్ నో ఇట్, వీ నీడ్ నాట్ టు టెల్. బట్ యాజ్ ఏ కేరింగ్ బ్రదర్, రైట్, యాజ్ ఏ ఇండస్ట్రియస్ స్టూడెంట్, అంటే ఎలా చదువుకున్నాడు, ఎంత బాగా చదువుకున్నాడు, ఎంత బాగా రిలేషన్స్ మెయింటైన్ చేశాడు, బ్రదర్ సిస్టర్ కానీ, సన్ ఫాదర్ కానీ, ఈ రిలేషన్స్ ఎట్లా ఉండేవి, ఎట్లాంటి మనిషి అన్నది ఈ ఫ్యామిలీ మెంబర్స్, కట్నిస్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ వెన్ దే వర్ ఆన్ ది విజిట్ టు చైనా, దే టాక్డ్ ఎక్స్క్లూజివ్లీ టు ది చైనీస్ మ్యాగజైన్ ఫర్ హిమ్. సో హౌ అడ్వెంచరస్ యంగ్ మ్యాన్ హీ వాజ్, అంటే ప్రతి దాంట్లో కూడా సాహసం చేస్తూ ఉండేవాడు అతను. నాట్ ఓన్లీ హియర్, నాట్ ఓన్లీ ఇన్ చైనా బట్ ఇన్ ఇండియా ఆల్సో హీ వాజ్ అడ్వెంచరస్ బాయ్. హీ వాజ్ వివేషియస్. వివేషియస్, ఆల్రెడీ దిస్ వర్డ్ హ్యాస్ కమ్ అండ్ వీ ఆల్రెడీ సీన్ ది మీనింగ్ ఆఫ్ ఇట్. వన్స్ అగైన్, వివేషియస్ మీన్స్ హార్డ్ వర్కింగ్, ఇంటెలిజెంట్. And liked singing sometimes. This is the new light about Dr. Katniss. He likes music. మ్యూజిక్ అన్నదాన్ని లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. నేను చెప్పాను ఇంతకుముందు, శిశుర్వేతి పశుర్వేతి అన్నారు. అంటే ఏంటి, పశువులు శిశువులు కూడా సంగీతానికి ఆదరిస్తాయి, వింటాయి, రైట్. సో హీ వాజ్ ఆల్సో హ్యావింగ్ అన్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ మ్యూజిక్. Sometimes he used to sing by himself. And not only that, he liked joking and he cut jokes many times. Goa, she recalled about her husband. మంచి జోకులు వేస్తుండేవాడు, అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతుండేవాడు డాక్టర్ కట్నిస్. మీన్స్ he is not only a serious man but also a very happy man even, very pleasant man even. The tragic tale was to continue even after Dr. Katniss' death. డాక్టర్ కట్నిస్ పోయిన తర్వాత పోనీ అక్కడితో ట్రాజడీ ఆగిపోయిందా? మిస్సెస్ కట్నిస్ జీవితంలోనూ లేదు. ఆ కొడుకున్నాడు కదా, అతను కూడా పోయాడు.
who was 3 months old when Dr. Katniss died. ఎప్పుడైతే డాక్టర్ కట్నిస్ పోయాడో అప్పుడు 3 నెలలవాడు, 3 months old. He was also passed away at the age of 25, at the very young age. అతను కూడా పోయాడు. Means in Goa's life there are 2 tragedies. She lost her husband and also the child even. Mrs. Katniss moved to Dalian in the 60s and lived there since. అప్పటి నుంచి కూడా దాలియన్లోనే ఆమె ఉన్నది. 1960sలో అక్కడికి వెళ్ళిపోయింది. Despite the 2 premature deaths, Mrs. Katniss never let weeds cover her Indian connection. What is to grow weeds? Never let weeds cover. Weed covering means what? పాకు పట్టేయడం. పాకు పట్టనివ్వలేదు. దేని మీద పాకు పట్టనివ్వలేదు? ఆమె తలక ఇండియన్ కనెక్షన్ మీద. మీన్స్ వాట్? షీ నెవర్ ఫర్గాట్ ఇట్, షీ నెవర్ నెగ్లెక్టెడ్ ఇట్. మనం ఒక రాయి ఉందనుకోండి, ఆ రాయి కానీ ఆ నీళ్ళలో పడేసేలా మర్చిపోయాం అనుకోండి, ఆ రాయి మీద పాకు పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ వీడ్, రైట్? షీ నెవర్ లెట్ ద వీడ్ గ్రో ఆన్ ది ఇండియన్ కనెక్షన్. మీన్స్ ఆఫ్ అండ్ ఆన్ షీ యూస్ టు కమ్ టు ఇండియా అండ్ విజిట్ ఇట్. Whenever Indians go there, she used to relive over there with the Indians. అట్లాగా ఇండియన్ కనెక్షన్ ఆమె వదిలేయలేదు. ఇండియన్ కనెక్షన్ వదిలేయలేదు అన్నదానికి దెర్ ఈస్ ఏ ఫ్రేజ్ ఓవర్ దేర్, లెట్ వీడ్స్ కవర్. Let weeds cover. Yesterday we talked about, the other class we have talked about this, what we call as idioms. This is also an idiom over there. Let weeds grow. Never let the weeds grow. అంటే ఆమె జ్ఞాపకాలని మర్చిపోలేదు, జ్ఞాపకాలను ఎప్పుడూ తాజాగానే ఉంచుకునేది. ఆ సందర్భంలో దీన్ని మనం వాడచ్చును. She visited the country at least 6 times and maintained her links with the Katniss family. చైనా నుంచి ఇండియా రావడం అంటే చాలా కష్టం. అయినా సరే ఆమె ఈ 60s నుంచి ఇంతవరకు కూడా కనీసం ఒక 6-7 సార్లు ఆమె వచ్చింది. డాక్టర్ కట్నిస్ ఫ్యామిలీస్తోనూ ఆమెకి ఇంకా లింక్స్ ఉన్నాయి. మిసెస్ కట్నిస్ హ్యాడ్ బీన్ అన్ ఆనర్డ్ గెస్ట్ అట్ మెనీ హై లెవెల్ డిప్లొమాటిక్ ఫంక్షన్స్. అంటే ఇక్కడి నుంచి ప్రెసిడెంట్ గారు వెళ్ళారు అనుకోండి చైనా విజిట్ చేయడానికి, మన ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళారు అనుకోండి, అక్కడ ఇండియా అంటే తెలిసిన వాళ్ళు, ఇండియాతో కనెక్ట్ అయిన ఉన్న వాళ్ళందరినీ కూడాను ఇక్కడి నుంచి వెళ్ళిన డెలిగేట్ మెంబర్స్ దే యూస్ టు మీట్. వాళ్ళతో లంచ్ చేయడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం కానీ ఇది ఉంటుంది. ఎప్పుడైతే ఇండియా నుంచి ఒక డెలిగేషన్ వచ్చిందో అప్పుడప్పుడు కూడాను ఈ మిసెస్ కట్నిస్ షీ యూజ్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ మీటింగ్స్. ఆ మీటింగ్లో ఆమె పంచుకునేది. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. 2000లోను అవర్ కేఆర్ నారాయణన్, హీ వాజ్ ది ప్రెసిడెంట్ అండ్ హీ విజిటెడ్ చైనా. అండ్ 2003లోను అవర్ వాజ్పేయి, డాక్టర్ వాజ్పేయి, హీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ దెన్ అండ్ హీ విజిటెడ్ చైనా. అప్పుడు కూడాను ఈమె ఈ గెస్టుల్ని ట్రీట్ చేయడానికి కోసం ఈమెను కూడా తీసుకున్నారు దాంట్లో. షీ వాజ్ ఎ రెగ్యులర్ ఇన్వైటీ అట్ ది ఇండియన్ ఎంబసీ. మన చైనాలోను ఇండియా వాళ్ళతో ఒక ఆఫీస్ ఉంటుంది, అక్కడ మన అంబాసిడర్ ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఎంబసీ అంటారు దాన్ని. ఆ ఎంబసీలోను ఎంబసీకి ఆమెను అప్పుడప్పుడు పిలుస్తూనే ఉంటారు, రెగ్యులర్ విజిటర్ అండ్ ఇన్వైటీ ఆల్సో. వెనెవర్ దేర్ వాజ్ ఏ హై లెవెల్ డిప్లొమాటిక్ ఫంక్షన్, ఎప్పుడైనా సరే ఇక్కడ ఎంబసీ వాళ్ళు వెళ్ళడం కానీ, లేదు అంటే ఇక్కడ ఫారెన్ మినిస్టర్ వెళ్ళడం కానీ, ఇక్కడ వాళ్ళు వెళ్ళడం కానీ జరిగినప్పుడు ఆమెను తప్పకుండా పిలుస్తారు, ఆమె కూడా అక్కడ ఉంటుంది. ఇన్ నవంబర్ 2006 షీ అకంపనీడ్ చైనీస్ ప్రెసిడెంట్ హూ జిన్జియా ఆన్ ఏ స్టేట్ విజిట్ టు ఇండియా. షీ డైడ్ ఆన్ 28th June 2012. వెరీ రీసెంట్లీ షీ డైడ్. ఆమె బతుకున్నంత కాలం కూడాను ఆమెకి ఇండియాకి కనెక్షన్స్ ఉంటూ ఉండేవి. వైల్ కట్నిస్ ఈజ్ వెనరేటెడ్ ఇన్ చైనా, వెనరేషన్ మీన్స్ గ్రేట్ రెస్పెక్ట్.
చాలా ఎక్కువైన ఆదరణ, దాన్ని వెనరేషన్ అంటారు. సో వైల్ కట్నిస్ ఈజ్ వెనరేటెడ్ ఇన్ చైనా, వెనరేషన్కి సినోనిమ్ రెస్పెక్ట్. వెనరేటెడ్, రెస్పెక్టెడ్ సినోనిమ్. చెప్పుకున్నాం మనం, సినోనిమ్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి, ఫోనోనిమ్స్ ఉంటాయి, అండ్ అగైన్ హోమోఫోన్స్ ఉంటాయి, హోమోనిమ్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్పుకున్నాం. దాంట్లోనూ ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటయ్యా అంటే వెనరేషన్ అనే దానికి రెస్పెక్ట్, ఆనర్, ఇవి సినోనిమ్స్ అన్నమాట. సో recounting his story to children, China had put something about a Indian person in their textbooks. టెక్స్ట్ బుక్లో మన ఇండియన్ డాక్టర్ గురించి వాళ్ళు పెట్టారు స్కూల్ కరికులంలో. అంతకన్నా ఇంకో రెస్పెక్ట్ దొరుకుతుందా? మన బుక్కులోంచి మహాత్మా గాంధీ ఈజ్ స్లో ఈజ్ గోయింగ్ అవే, రైట్. తర్వాత ఇంకపోతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మెల్లిమెల్లిగా అతను కూడా తప్పించుకెళ్ళిపోతున్నాడు. డాక్టర్ అంబేద్కర్ కూడా తప్పించుకెళ్ళిపోయినా సరే మనం ఆశ్చర్యపోక్కర్లేదు. చూస్తున్నారా, మనం మన తాలూకా గ్రేట్ హీరోస్ని మనం మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాం. ఆ టైంలో చైనా పీపుల్ ఏం చేస్తున్నారు, మన ఇండియన్ హీరో గురించి వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ పిల్లలు చదివేట్టు చేస్తున్నారు, రైట్. వీ హ్యావ్ టు లెర్న్ సర్టన్ థింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. So, recounting his story to children and a Beijing hospital even creating a medical team in his memory. There is a medical team in Beijing hospital. It is called as Dr. Katniss team. అతని పేరుతోనే ఆ టీం నడుస్తుంది. Very little is known of him in the land of his birth. ఇక్కడ వాళ్ళకి డాక్టర్ కట్నిస్ ఎవడో తెలీదు, కానీ అక్కడ వాళ్ళకి డాక్టర్ కట్నిస్ ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, ఏం చదివాడు, మనకి ఎలా సేవ చేశాడు అనేది అక్కడ పుస్తకాల్లో పిల్లలకు చదివిస్తున్నారు. అక్కడ హాస్పిటల్స్లోను పెద్ద పెద్ద హాస్పిటల్లో ఒక టీం అతని పేరు మీదే ఉంటుంది. అది హైయెస్ట్ రెస్పెక్ట్ అన్ ఇండియన్ గెట్స్ ఇన్ అవర్ అదర్ కంట్రీ, ఇన్ అవర్ నేబరింగ్ కంట్రీ. ఫ్యూ ఇన్ ముంబై ఆర్ ది రెస్ట్ ఆఫ్ ది కంట్రీ know about the doctor who served in China during 1938 Sino-Japanese War and died there in 1942, says his septuagenarian younger sister Vatsala. What is this septuagenarian? That is generarian, septuagenarian is 70 years old. Sapta is 7. Septuagenarian 70 years old. ఆమె చెప్తుంది, మా తమ్ముడు గురించి చాలా తక్కువ మందికి తెలుసును ఇండియాలోను, ముంబైలో చాలా కొద్ది మందికి తెలుసు, ఇండియాలో ఎవరికి తెలియదు, చైనాలో ప్రతి వాడికి మా తమ్ముడు అంటే తెలుసును అని ఆ 70 ఏళ్ల ముసలామె డాక్టర్ కట్నిస్ గురించి చెప్తుంది. సో అతను 1938లోను ఇండో చైనాస్ వార్లో పనిచేశాడు, చైనా జపానీస్ వార్లో పనిచేశాడు. 1942లో అక్కడే పోయాడు. వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు మా అన్నకి అని చెప్పింది ఆమె. అయితే మనం మర్చిపోయామా పూర్తిగా అతని గురించి అంటే మర్చిపోలేదు. దేర్ ఆర్ సర్టన్ పీపుల్ దే స్టిల్ రిమెంబర్ హిమ్. వీఆర్ గోయింగ్ టు రీడ్ అబౌట్ దట్. నౌ వత్సలా, VATSALA, వత్సలా ఆమె పేరు. However, Dr. Katniss became famous in his hometown after his death with the publication of his best-selling biography. Which is his hometown? It is Sholapur, very near to us. And because his autobiography was published after his death, one who never returned, ఎవడైతే తిరిగి రాలేదో, తిరిగి రావడం మర్చిపోయాడో, తిరిగి రాలేదని కాదు మర్చిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు? అక్కడ సేవలో పడిపోయి రావడం మర్చిపోయాడు అని ఒక బుక్కు అతని మీద రాయబడింది. దట్ వాస్ హిస్ బెస్ట్ సెల్లింగ్ బయోగ్రఫీ. అతని గురించి రాశాడు ఆ బుక్కు, రైట్. రిటన్ బై ఏ ఫిల్మ్ జర్నలిస్ట్ ఖ్వాజా అబ్బాస్ అహ్మద్.
ఖ్వాజా అబ్బాస్ అహ్మద్ 1940స్లోను 50స్లోను హీ ఈజ్ ఎ గ్రేట్ రైటర్. హీ ఈజ్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఖ్వాజా అబ్బాస్ అహ్మద్. అతను ఇతని గురించి రాశాడు. ఇతను పూర్వోత్తరాలు ఎలా వెళ్ళాడు, అక్కడి నుంచి ఎక్కడ ఎలా ఉండిపోయాడు, ఇవన్నీ కూడా అతను ఒక బుక్గా రాశాడు. అంత ఆగేరా లేదు, బికాజ్ హీ ఈజ్ కనెక్టెడ్ విత్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. దాట్ బయోగ్రఫీ హ్యాస్ బీన్ ఫిల్మ్డ్ బై హూమ్ ఏ గ్రేట్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వి శాంతారాం. ఈ వి శాంతారాం ఫిల్మ్ను మనం ఇప్పుడు చూడం. చాలా ఏన్షియంట్ అంటే వింటేజ్ ఫిల్మ్లు ఒక్కొక్కటి కూడాను ఒక వాట్ వీ కెన్ సే ఇట్ ఈస్ అన్ ఎపిక్. అట్లాంటి ఫిల్ములు తీశాడు అతను. బ్లాక్ అండ్ వైట్లో తీశాడు, కలర్లో కూడా తీశాడు. వి శాంతారాం. అతను ఈ డాక్టర్ కట్నిస్కి అమర్ కథ అని ఒక ఫిల్మ్ తీశాడు. రైట్. సో డాక్టర్ కట్నిస్కి అమర్ కథ కహాని డైరెక్టెడ్ బై వి శాంతారాం. అందువల్ల కూడాను అతన్ని ఇంకా కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు, షోలాపూర్ వాళ్ళు, ముంబై వాళ్ళు, ఎక్కడ ఏ కాలేజ్ చదివాడో వాళ్ళు కొంతమంది ఇంకా జ్ఞాపకం ఉంచుకున్నారు. ఇకోయింగ్ వత్సల ఈజ్ లీనా ఫెర్నాండిస్, ది జనరల్ సెక్రటరీ ఆఫ్ ది ముంబై చాప్టర్ ఆఫ్ ది ఇండో చైనా ఫ్రెండ్షిప్ అసోసియేషన్. ఇండో చైనా ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ఇదొకటే ఉందా? నో. There are many associations under the name of friendship with many countries. Russian, Indian friendship. ఇలాగ ప్రతి కంట్రీ కూడాను ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయడానికి అక్కడ ఒక కారణం పెట్టుకుని ఒక అసోసియేషన్ నడిపి దే ఆర్ టాకింగ్ అబౌట్ దట్ కంట్రీ అండ్ దీస్ పీపుల్ టాక్ అబౌట్ దిస్ కంట్రీ ఇన్ దేర్ కంట్రీ. అట్లాగా ఇచ్చి పుచ్చుకునే ఒక సంస్థ ఉన్నది. వాట్ ఈస్ దట్ కాల్డ్ యాజ్? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండో చైనీస్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్. దానికి జనరల్ సెక్రటరీ లీనా ఫెర్నాండిస్ వత్సల. రైట్. ఫ్రెండ్లీ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా హ్యావ్ దేర్ ఓన్ సిగ్నిఫికెన్స్. సిగ్నిఫికెన్స్ సినోనిమ్ ఈజ్ ఇంపార్టెన్స్. రైట్. అంటే ఇండో చైనా ఫ్రెండ్షిప్కి వాళ్ళకి ఒక చిన్న ఇంపార్టెన్స్ అది ఉన్నది. దెర్ ఈజ్ అన్ ఇంపార్టెన్స్ ఈవెన్ ఆన్ ఏ హ్యూమనిటేరియన్ లెవెల్. అంటే మానవత్వం ఆ లెవెల్లో కూడా ఇంకా ఇండో చైనా ఫ్రెండ్షిప్ ఇంకా ఉన్నది. దానికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఈ డాక్టర్ కట్నిస్ గురించి చెప్పుకుంటారు. ఇంకా దానికి ఆ ఇంపార్టెన్స్ ఉన్నది. ది సెల్ఫ్లెస్ సర్వీసెస్ రెండెడ్ బై Dr. Dwarkanath Shantaram Katnis, a proud son of India during the Sino-Japanese War and to wounded Chinese soldiers, is an evergreen symbol of the human relationship between the people of India and Chinese. What is the importance? The importance is the services rendered by our Dr. Katnis. దేంతో చేశాడు? డబ్బు కోసమా? నో. దెన్ ఇట్ వాజ్ ఓన్లీ ప్యూర్లీ మానవత్వం, హ్యూమనిటేరియన్ అంటే హ్యూమన్ తాలూకా తత్వం నుంచి వచ్చింది. అందుకు అక్కడ హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లోనూ దానికి ఇంకా ఒక పెద్ద ఇంపార్టెన్స్ ఉన్నది. దేనికి? ఇండియాకి చైనాకి ఒక సంబంధం, విడతీయలేనటువంటి సంబంధం. దే మే ఆక్యుపై అవర్ ఓన్ border, right? We may resist and we may engage in war, but we still say proudly our Indian had saved their soldiers when they were in need, right? So added Kotnis' elder sister Manorama, sitting in their 60 years apartment crowded with Chinese memorabilia. అంటే చైనా నుంచి, చైనాలో మా తమ్ముడు వాడుకున్నటువంటి, మా అన్న వాడుకున్నటువంటి వస్తువులను పట్టుకొచ్చి ఇక్కడ జ్ఞాపకార్థం ఉంచుకున్నవి. దట్ ఈస్ కాల్డ్ చైనీస్ మెమొరబిలియా. రైట్. వాటినితో ఆడుకుంటూ వాటిని చూస్తూ వాడి తమ్ముడు గురించి అతని తాలూకా పెద్దక్క గారు అనుకుంటుందిట. ఎక్కడ? 60 years old అపార్ట్మెంట్లో కూర్చుని.
Had it not been for the renowned filmmaker V. Shantaram and the Amar Chitra Katha comic book, and maybe a few other Indians would not have never known how our brother who served in Mao Zedong Red Army saved lives during the war. అమర్ చిత్ర కథ అది ఒక కామిక్ బుక్ ఉన్నది కూడా. ఆ బుక్ మొట్టమొదట ఇతని తాలూకా కహానీని బొమ్మలు వేసి చూపించి ఆ కథని ప్రాపగేట్ చేసింది. దానివల్ల చాలామంది ఇండియన్స్కి డాక్టర్ కట్నిస్ అంటే ఏంటో తెలిసింది. వి శాంతారాం తీసిన పిక్చర్ డాక్టర్ కట్నిస్కి అమర్ కహానీ అది ఈ రెండింటి వల్ల ఇండియాలో ఇంకా డాక్టర్ కట్నిస్ తాలూకా సేవలు, చైనీస్ చేసిన సేవలు ఇంకా బతికే ఉన్నాయి, లేకపోతే ఆవిడకి తెలిసేది కాదు అని మనోరమ అనే ఆమె ఈ డాక్టర్ శాంతారాం తాలూకా అక్కగారు ఆమె ఈ నోట్ రాసిన అతను, అంటే ఈ కహానీ రాసిన అతనికి, ఈ వ్యాసం రాసిన అతనికి చెప్పిందనమాట. ఇంకా ఉంది కాబట్టే మనం తెలుసుకుంటున్నాం, లేకపోతే ఈ డాక్టర్ కట్నిస్ ఎవరికి తెలియదు నాయనా అని చెప్పింది. నౌ దిస్ ఇస్ ద స్టోరీ అబౌట్ డాక్టర్ కట్నిస్, అండ్ ఇన్ దిస్ వాట్ వీఆర్ లెర్నింగ్ ఈజ్ ఆర్ వాట్ యూ లెర్న్డ్ ఈజ్ సెల్ఫ్లెస్ సర్వీసెస్ దట్ బ్రింగ్స్ ది ఎండ్లెస్ లిబరెన్స్. సెల్ఫ్లెస్ సర్వీసెస్ బ్రింగ్ ఎండ్లెస్ రెవరెన్స్. అంత గౌరవం, అంత ఆనరు మనకి ఇస్తుంది అని మనం నేర్చుకున్నాం. దాంతో కూడా కొన్ని సినోనిమ్స్ మనం నేర్చుకున్నాం, కొన్ని ఫ్రాజల్ వెర్బ్స్ నేర్చుకున్నాం, కొన్ని ఈడియమ్స్ కూడా చూసుకున్నాం, రైట్? అట్లాగా ఈ లెసన్లో మనకి చాలా భాగాలు తెలిసాయి. మన ఇండియన్ వాళ్ళ తాలూకా సేవాభావం ఎట్లా ఉంటుంది, మానవతావాదం ఎట్లా ఉంటుంది, ఇది నేర్చుకున్నాం మనం ఇక్కడ. మానవతావాదం అంటే మనిషిని మనిషిగా చూడడమే, రైట్? మనిషిని ఒక కుక్కలాగో, పందిలాగో, గాడిలాగో చూసేస్తాం కాదు, మనిషిని మనిషిలాగా చూడడం, దట్ ఈస్ కాల్డ్ మానవతావాదం. అది మనం నేర్చుకున్నాం ఈ లెసన్. సో అండర్ ద సేమ్ యూనిట్ గ్రాటిట్యూడ్ వీ హ్యావ్ ఏ పోయం హియర్ అండర్ రీడింగ్ B. What is this poem like? If you see the poem, almost every stanza containing two lines, and thereafter you can see two stanzas having three lines. And now if you see, let us read it and let us find what are the poetical devices used here, right? Why I said poetical devices is there are many poetical devices, లిటరరీ డివైసెస్. సాధారణంగా మనం మాట్లాడుకునే భాష, రాసుకునే భాష, ఈ రెండింటికి తేడా ఉంటుంది. ఈ రాయడం అన్నది ఇతరులని ఆనందపరచడం కోసం రాయాలి, ఇతరులని ఆనందపరచడం కోసం నేను తయారవ్వాలి. అంటే ఎదురుకుండా ఉండేవాడికి నేను కరెక్ట్గా చక్కగా కనపడాలి. అందుకోసం ఈ చొక్కా, ఇన్సర్టు, ప్యాంటు, బెల్టు, ఈ స్పెక్టకల్స్, తర్వాత బుర్ర దువ్వుకోవడం, ఈ బొట్టు పెట్టుకోవడం, ఇవన్నీ అందుకోసం వస్తాయి. అలాగే భాష కూడా, మనం రాసే భాష ప్రతి వాళ్ళకి అర్థం అవ్వడం వేరు, కానీ ఒక విధమైనటువంటి ఆనందం కలిగించాలి. కాబట్టి దాన్ని మనం కొన్ని డివైసెస్ ఉపయోగించాలి. వాట్ ఆర్ దోస్ డివైసెస్ అండ్ వీ విల్ సీ హియర్. Be thankful that you don't already have everything you desire. What is the device I used? Earlier I read Dr. Kutnis, the lesson, the prose. The prose is different and poetry is different. Poem is different. When I read it here, I have a style of reading. That's the device I use. So once again, be thankful that you don't already have everything you desire. నాకు ఏదైతే కావాలో అది ముందు నుంచి నా దగ్గర ఉందనుకోండి, దెన్ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీన్స్ ఐ హ్యావ్ రీచ్డ్ ఏ పాయింట్ ఆఫ్ సాచురేషన్. నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఇఫ్ ఐ వాంట్ ఏ క్రికెట్ బ్యాట్, ఇట్ ఈస్ దాట్.
If I want a cricket ball, it is there. If I want a car which is being operated by remote, I have that. Then, more or less, the child becomes inactive. నేను దేనికోసం అల్లరి పెట్టాలి అది కూడా అతనికి తెలియదు. నేను దేన్ని డిమాండ్ చేయాలి అతనికి తెలియదు. అంటే ఈ వర్డ్ డిమాండ్, టు మేక్ మిస్చీఫ్, ఇవి అతని జీవితంలో రావు. కాబట్టి ఒక వాంట్ అన్నది మనిషిలో ఉండాలి, ఒక డిజైర్ అన్నది మనిషిలో ఉండాలి. అన్నీ కూడా అతనికి రెడీగా పెట్టి ఉంచకూడదు. రైట్? అంటే లేమిలో పుడితే అతను కలిమి వరకు కూడాను పాకుతాడు. లేదు అనే ఒక పదం అతనికి తెలిస్తే అది ఎలా రాబట్టుకోవాలి, అది ఎలా పొందాలి అనే ఒక తపన అతనిలో ఉంటుంది. అండ్ సో వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ బికాస్ వీ డిడ్ నాట్ బోర్న్ ఇన్ సచ్ ఏ స్టేట్ వేర్ దెర్ ఇస్ నో డిజైర్. నా దగ్గర ఇది లేదు అనే అవస్థలో పుట్టలేదు. అందుకోసం వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్. Once again, be thankful that you don't already have everything you desire. నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. రైట్? అలాంటి జాగాలో నువ్వు పుట్టలేదు. కాబట్టి బీ థ్యాంక్ఫుల్. టు హూమ్? టు ది గాడ్. ఇఫ్ యూ డిడ్, నువ్వు అలా పుట్టి ఉండేవనుకో, ఇఫ్ యూ డిడ్, వాట్ వుడ్ దేర్ బీ? టు లుక్ ఫార్వర్డ్ టు. టు లుక్ ఫార్వర్డ్ టు అంటే మనం జీవించడం ఎందుకు? ఏదైతే లేదో అది సంపాదించడం గురించే. ఐ డోంట్ హ్యావ్ ఫేమ్, సో ఫర్ ది సేక్ ఆఫ్ ఫేమ్ ఐ లివ్. ఐ డోంట్ హ్యావ్ మనీ, ఫర్ ది సేక్ ఆఫ్ మనీ ఐ లివ్. ఐ క్రేవ్ ఫర్ లెర్నింగ్, లెర్నింగ్ నా దగ్గర తక్కువే ఉంది, సో ఐ లివ్ ఫర్ లెర్నింగ్. ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్షిప్, సో ఐ live for friendship. I work hard for friendship. So I should be thankful because God made me here with some requirements, with some desires. So we should be thankful. Be thankful that you don't already have everything you desire. If you did, what would there be to look forward to? Be thankful when you don't know something, for it gives you the opportunity to learn. Now, earlier I told already, now he is completing that. What is that one? Be thankful that you are ignorant. What is the word ignorant? That is, you don't know something. You don't know something. ఈ 4 వర్డ్స్కి నువ్వు మనం ఒకటే వర్డ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ignorant. Right? Because you are ignorant, you are learning. So we should be thankful to the word ignorant. Ignorance. ఈ ignorance అనే పదానికి మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. Why? It has given us the opportunity to learn more. ఎక్కువ నేర్చుకోవడానికి మనకు ఒక విధమైనటువంటి అవకాశం ఇచ్చింది కాబట్టి. ఏమిటి ఈ ignorance అన్నది? వాట్ ఈస్ దిస్ ignorance? నాకు తెలియదు. చూస్తున్నారా? నాకు తెలియదు అని అనుకుంటూ ఉండాలి. నా దగ్గర అన్నీ ఉన్నాయి అనుకోకూడదు. నాకు అల్లది లేదు అనుకుంటూ ఉండాలి. నాకు ఇది తెలీదు, నాకు అల్లది లేదు అని ఒక భావన మనలో ఎప్పుడూ కూడా ఉండాలి. మన దగ్గర పెన్సిల్ లేదు, ఉంది అనుకోండి పెన్సిల్, ఏం చేస్తాం మనం? షార్పెన్ తీసుకుని చకా 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 దాన్ని షార్పెన్ చేసేసి ఇంత చేసేస్తాం. మన దగ్గర పెన్సిల్ లేదు, అప్పుడు దాన్ని ఆర్జించడం ఎలాగా తెలుస్తుంది, అది సంపాదించడం ఎలాగా తెలుస్తుంది. ఎలా సంపాదించాలి? మమ్మీ పెన్సిల్ కావాలి, ఒరే నిన్నే ఇచ్చాను రా మరి నీకు ఇవ్వను పో. దెన్ వీ స్టార్ట్ వీపింగ్, అల్లరి పెడతాం మళ్ళీ ఆ పెన్సిల్ వచ్చే వరకు. సో ఆ లేకపోవడం లేమి అన్నది ఉండాలి. నాకు తెలియదు అనే విషయం నీకు తెలియాలి. రెండు, హీస్ టాకింగ్ అబౌట్ 2 things. అండ్ అగైన్ we should be thankful to that ignorance, and we should be thankful to that where we feel that we don't have this. Be thankful for the difficult times. During those times you grow. Difficult times. Suppose I feel hungry.
right? But I don't have food to eat, then that is a very difficult time. Then I learn how to earn my living. నేను జీవించడం ఎలాగా, ఆకలి తీర్చుకోవడం ఎలాగా అన్నది నేను నేర్చుకుంటాను. అండ్ సో దిస్ ఈజ్ ద డిఫికల్ట్ టైం. ఆ డిఫికల్ట్ టైంకి వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్. వై? బికాస్ వీ లెర్న్ అండ్ వీ గ్రో అలాంగ్ విత్ ద టైం. టైంతో సమానంగా మనం పెరుగుతాం కాబట్టి. బీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ లిమిటేషన్స్. ఇది చేయకూడదు, అది చేయకూడదు, నో, యూ డోంట్ టాక్ లైక్ దట్. నో, పుస్తకం విసరకు, పెన్సిల్ పారేయకు, చెక్కకు. దీస్ ఆర్ ఆల్ ది లిమిటేషన్స్ గివెన్ టు అస్. And to that limitations also we should be thankful. Why? Those give you the thought of liberalization. లిబరల్ గుణాలు నీకులో వస్తాయి. అంటే దాన గుణం పెరుగుతుంది, జనరాసిటీ పెరుగుతుంది. నాకు ఇది లేదు కాబట్టి వాడి దగ్గర అది ఉండాలి. బికాస్ ఐ డిడ్ నాట్ డూ సంథింగ్ ఇన్ మై యూత్, వెన్ ఐ వాజ్ యంగ్, వెన్ ఐ వాజ్ ఎ బాయ్, I have seen my child does it. నాకు అది లేదు కాబట్టి అది నా ముందు జనరేషన్కి ఉండాలి. నాకు ఇల్లు లేదు కాబట్టి నా జనరేషన్కి ఉండాలి. నాకు కార్ లేదు కాబట్టి నా జనరేషన్కి ఉండాలి. ఈ లేదు అన్న పదాన్ని లేదు లేదు అనుకుని కూర్చోకండి. లేదు అన్న పదాన్ని పాజిటివ్గా ఉపయోగించుకోమన్నాడు. దట్ ఈస్ కాల్డ్ వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్. యూ షుడ్ హ్యావ్ ఏ పాజిటివ్ థింకింగ్ ఆల్వేస్. నాకు లేదు అని చతికిలపడిపోయి కూర్చోవద్దు. లేకపోతే ఎలా ఆర్జించాలి అన్నది చూడాలి. బీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ లిమిటేషన్స్ బికాస్ దే గివ్ యూ ఆపర్చునిటీ ఫర్ ఇంప్రూవ్మెంట్. లిమిటేషన్స్ చూస్తూ కూర్చోవద్దు, కానీ ఆ లిమిటేషన్స్ యూజ్ చేసుకొని హౌ బెస్ట్ ఐ కెన్ ఇంప్రూవ్ అనేది మనం చూడాలి. Earlier, the greatest people who have become scholars, they were not having this electricity and these lights and your pillows and your mattresses. They never had these things. Then you mean to say they have not become scholars? They had become scholars. Why? They were having limitations. And they have come across that limitations and they have become great people. They have crossed that and they brought improvement within themselves. What I was immaterial, what am I? That is the important thing. I was not having a shirt. Now I have 10 shirts on me and I see my children have the complete clothing around their body. That is improvement. Why? Because of that limitation. ఒక పావలా ఉంటే ఏం చేయాలి? Now I am not bothered for the పావలా. Why? Because I was restricted over there and I learned how to earn more పావలాస్. పావలా means 25 paise. ఒక రూపాయిలో 4వ భాగం. If that was not there, that was my limitation. Now I am earning some thousands of 25 paise. Why? My children should not feel that. Means you are improving, you are developing, right? You are progressing. Improvement, develop, progress, these are the synonyms for improvement. Right? Be thankful for each new challenge. In your life, many challenges would come. There would be a challenge every time. కాలు విరిగిపోయిన వాడికి నడవడమే ఒక ఛాలెంజ్. సైకిల్ తొక్కడం రాని వాడికి సైకిల్ తొక్కడమే ఛాలెంజ్. 12 6 what is that? If I do not know, that itself is a challenge. So you have to come over that challenge. You have to cross that challenge successfully, right? So we should be thankful to that challenge. హర్డల్ రన్నింగ్ అని ఉంటుంది స్పోర్ట్స్మెన్కి. దారిలో వాళ్ళకి ఒక హర్డల్స్ పెడతారు. దాన్ని జంప్ చేసుకొని రన్నరు హీ షుడ్ రీచ్ ది టార్గెట్. సో ఇఫ్ దీస్ హర్డల్స్ ఆర్ నాట్ దేర్,
how can he become a champion over there? So, your limitations, your ignorance, your not having everything which you desire, these are all the hurdles in your life. If you can cross them successfully, you are a very successful man. That is the poem here, and so you should be thankful for those difficult days, for those ignorant days, for those not having things. So, be thankful for your mistakes. You see, you should be thankful for your mistakes. నేను తప్పు చేశాను అయ్యో అని బాధపడి కూర్చోవడం కాదు. Then, yes, I am very thankful because I committed a mistake here. 12/6 I have written 42. No. Then 12/6 72 అని నేర్చుకున్నాను తర్వాత. Because I committed a mistake, I lost a mark there, and now I gained a mark knowing that 12/6 72, 13/6 78. Your progress will be there, improvement will be there. Right? So, your mistake, you should feel that it is the first step for your success. They will teach you valuable lessons. Your mistakes will always teach you the valuable lessons which you need in your life. So be thankful for your mistakes. Be thankful for your ignorance. Be thankful because I don't have something. Right? See, where, what, and how. ఎన్నో ఉన్నాయి చూడండి పోయంలోను. And again, be thankful when you are tired and weary. Tired and weary. When you are completely tired of something. Yes, చించుకున్నట్టుంది, మరి లేవలేను. Yes, completely tired I am అనిపిస్తోంది. అప్పుడు కూడాను we should feel thankful to that feeling. Why? Because it means you have made a difference. ఎందుకు అలసిపోయావయ్యా? Because you made something different here. English channel you have crossed. You swam and you made a record. You are weary and you are tired. You made a difference over there. Right? You see the thing, how the things being taught to you. ఇది లేదు, be thankful. నాకు ఇది తెలియదు, be thankful. అలసిపోయాను, be thankful. మిస్టేక్ చేశాను, be thankful. Don't ever regret. నీ మనసులో ఒక రిగ్రెషన్ అందు రాకూడదు. అంటే అయ్యో తప్పు చేసేనే అన్న భావన రాకూడదు. ఎస్, ఐ డిడ్ ఏ మిస్టేక్, రైట్, బట్ నౌ ఐ లెర్న్డ్ ఇట్, నౌ ఐ హ్యావ్ కమ్ ఓవర్ దట్ మిస్టేక్ అని ఒక ఫీలింగ్ రావాలి. నౌ ఆఫ్టర్ ఆల్ దీస్ couplets here so far, we have 3 lines here. It is easy to be thankful for the good things. It is very easy for the thankful for the good things. Oh, పెన్ ఇచ్చారా? థ్యాంక్స్ అండి. ఓ, మీ ఇంట్లో స్వీట్స్ చేశారా? పట్టుకొచ్చారా? థ్యాంక్స్ అండి. మా ఇంటికి పార్టీకి వచ్చారా? థ్యాంక్స్ సార్. It is very easy to feel thankful for all the good things which you encounter, which you feel, which you experience. నా జీవితంలో జరిగిన మంచితనాన్ని గురించి, మంచి గురించి థ్యాంక్ఫుల్ అంటే థ్యాంక్స్ చెప్పడం ఈజీయే. కానీ ఒకటి నాకు లెంకాయ కొట్టాడు అనుకోండి, నేనేం చేస్తాను? తిరిగి వాడిని కొడతాను. కొట్టావు కదరా, థ్యాంక్స్. ఎందుకు? నువ్వు ఎలాంటి వాడో నాకు తెలిసిపోయింది, ఎలాంటి వాడితో స్నేహం చేయాలో నాకు తెలిసిపోయింది. రైట్? స్నేహితుడా అని చెప్పినందుకు నువ్వు కొట్టావా? థ్యాంక్స్. అంటే ఆ తత్వం మనకి రావాలి. దట్ ఈస్ కాల్డ్ థ్యాంక్ఫుల్నెస్. సో a life is rich fulfillment comes to those who are also thankful for the setbacks. లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ ఎవరికి వస్తుంది? Who can see the fulfillment in the life? Only those who can see or who can feel thankful when they are in distress. వాళ్ళు బాధల్లో ఉన్నా సరే ఆ బాధకు కూడా థ్యాంక్స్ చెప్పగలగాలి. అంటే ఒక నిమ్మకాయ కొడితే
థ్యాంక్స్ రా, లెంపకాయ కొట్టావు కదా, థ్యాంక్స్. ఇవాళ రేపు రే నువ్వు ఈ లెక్క తప్పు చేసావు, నీకు తెలుసులే వాయ్ పెద్ద. బట్ వీ డోంట్ హియర్ వై మై ఫ్రెండ్ సెడ్ ఐ హ్యాడ్ డన్ ఎ రాంగ్ ఇయర్, ఎ మిస్టేక్ ఇయర్, ఐ డోంట్ బాదర్. మీన్స్ ఇన్ తెలుగు ఇట్ ఈస్ సెడ్, ఇన్ హిందీ ఆల్సో ఇట్ ఈస్ సెడ్, నీందక్ నియరో రాఖియో అని. అంటే ఎవడైతే మనని క్రిటిసైజ్ చేస్తాడో వాడిని దగ్గర పెట్టుకోవాలట, మనని విమర్శించే వాళ్ళని మనం దగ్గర పెట్టుకోవాలి, తెలుగులో చెప్పారు. ఎందుకు? బికాజ్ హీ క్రిటిసైజెస్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ యాక్షన్, వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్స్ అండ్ వీ కెన్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఇలాగ ఎంతమంది చేస్తారు జీవితంలో? ముఖ్యంగాను ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతారో, జీవితాన్ని ఎవరైతే సక్సెస్ఫుల్గా నడిపించగలరో, ఓన్లీ దే కెన్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ది బ్యాడ్ డీడ్స్, బ్యాడ్ థింగ్స్. And only those people can become success who feels thankful for at both good things and at bad things. 3 లైన్లో చెప్పబడింది అది. సెకండ్ 3 లైన్లో ఏం చెప్పారు? గ్రాటిట్యూడ్ కెన్ టర్న్ ఏ నెగటివ్ ఇంటూ ఏ పాజిటివ్. గ్రాటిట్యూడ్, అతను లంకా కొట్టాడు, థ్యాంక్స్ రా అని చెప్పాను. ఆ థ్యాంక్స్ రా అని చెప్పినప్పుడు నాకు లెంపకాయ కొట్టిన వాడి తలక మొహం ఎట్లా ఉంటుందో కొంచెం ఆలోచించుకుందాం. నా మొహం ఇలాగే ఉంది, థ్యాంక్స్ రా అని. కానీ వాడికి ఏంటయింది? అరే కొట్టినా థ్యాంక్స్ చెప్తున్నాడు రా వీడు. దెన్ హీ విల్ బికమ్ మై ఫ్రెండ్. ఏ పాజిటివ్నెస్ విల్ కమ్ ఫ్రమ్ దిస్ నెగటివిటీ. వాడిలో ఆ నెగిటివ్ అనేది పోతుంది, వాడు కూడా పాజిటివ్ ఫ్రెండ్ అయిపోతాడు నాకు. అండ్ టుమారో ఆన్వర్డ్స్ నేను కొడితేనే థ్యాంక్స్ చెప్పాడు కదా, నేను వీడికి సాయం చేస్తే ఏం చేస్తాడో అని ఒక భావన కలుగుతుంది. వాడు సాయం చేయడం నేర్చుకుంటాడు. హీ విల్ బికమ్ మోర్ హెల్ప్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. సో దట్ ఈస్ వాట్ ఈస్ బీన్ టోల్డ్ హియర్. గ్రాటిట్యూడ్ కెన్ టర్న్ ఎ నెగటివ్ ఇంటూ ఎ పాజిటివ్. హీ వాస్ థింకింగ్ నెగటివ్లీ ఫర్ మీ, అబౌట్ మీ. And the very same fellow will be thinking positive for me and negative on me. Right? So that is it. Find a way to be thankful for your troubles. Whenever you are in trouble, be thankful to it. Right? ఇంతవరకు మనకి ఫారెన్ ల్యాండ్స్ ఎక్కడ యుద్ధం జరగలేదు. థ్యాంక్ఫుల్ టు దట్? నో. యుద్ధం జరిగితే మనం థ్యాంక్ఫుల్ అవ్వాలి. ఎందుకు అంటే వీ షుడ్ నో వాట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. జ్వరం రాలేదు, బీ థ్యాంక్ఫుల్? నో, జ్వరం రావాలి, దెన్ వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్. వై? ఒకసారి జ్వరం వస్తే బాడీ స్ట్రాంగ్గా అవుతుంది. విల్ బీ నోయింగ్ వాట్ ఆర్ అవర్ షార్ట్ కమింగ్స్. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అని తెలుస్తుంది. కాబట్టి బ్యాడ్ టైమ్స్కి మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. Those bad times, if at all you are thankful, they will bring good times to you. That is the idea of the poet here, and he has written a very good poem, and it is a freestyle poem, free lyric అంటారు దీన్ని, రైట్? ఎందుకు అంటే దాంట్లో ఎక్కడ మనకి రైమింగ్ కానీ, లేదు అంటే మెటఫర్ యూసేజ్ కానీ, సిమిలీ యూసేజ్లు కానీ ఇలాంటివి ఏమీ లేవు. బట్ this poem is a didactic poem. What is called didacting again? Didacting means to advise, to suggest, to order. To say you should be like this, that is called didacting. Means to order, virtually to command. నువ్వు ఇలాగే ఉండాలి జీవితంలో అని చెప్పడం. అది చెప్తూ మనకు మోరల్ కూడా చెప్పబడింది దీంట్లో. ఏమిటి అంటే, థ్యాంక్ఫుల్ నువ్వు ఒక్క మంచి విషయానికి చెప్తున్నావు కాదు, చెడ్డ విషయానికి కూడా యూ షుడ్ బీ థ్యాంక్ఫుల్ అని ఈ పోయం చెప్తోంది. సో గ్రాటిట్యూడ్ కెన్ టర్న్ ఏ నెగటివ్ ఇంటూ ఏ పాజిటివ్. ఫైండ్ ఏ వే టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ ట్రబుల్స్ అండ్ దే కెన్ బికమ్ యువర్ బ్లెస్సింగ్స్. ఎప్పుడైతే ట్రబుల్గా తీసుకుని ట్రబుల్ అయిపోతామో అప్పుడు ఆ ట్రబులే మనని ట్రబుల్ పెడుతుంది. బాలకృష్ణ గారు డైలాగ్ వచ్చింది కదా ఇప్పుడు. But don't see a trouble as a trouble. Trouble the trouble.
దెన్ యు ఆర్ సక్సెస్ఫుల్ అని ఈ పోయం చెప్తుంది. రైట్? అంటే బాలకృష్ణ గారు అక్కడ చెప్పిన డైలాగ్ మనం వినుసుకుని నవ్వేసుకున్నాం. నో, ఇట్ హ్యాస్ సంథింగ్ ఇన్ ఇట్. లెట్ అస్ జస్ట్ థింక్. ది ట్రబుల్ని మనం ట్రబుల్ చేసి మనం ట్రబుల్గా చేస్తే ఆ ట్రబుల్ మనని ట్రబుల్ చేయదు. వీ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ అండ్ వెరీ హ్యాపీ దేర్ ఆఫ్టర్. మనం ఏదైతే ట్రబుల్ చేయడానికి వచ్చిందో దాన్ని మనం ట్రబుల్ చేసి పంపించేసాం. ఒరే థ్యాంక్స్ రా, పట్టుకెళ్ళిపోయావు కదా, ఇది వెరీ థ్యాంక్స్ రా. అరే పట్టుకెళ్ళిపోతే థ్యాంక్స్ అంటున్నాడు. ఎస్, ఐ కెన్ ఎర్న్ వన్ మోర్. మనకి ఒక 2 వీలర్, మన సైకిల్ ఒకటి ఉండేది. మన సైకిల్ అప్పట్లో బాగా దొంగతనాలు జరుగుతుండేవి. అపార్ట్మెంట్లో కిందన పెట్టి మీదకి వెళ్ళి కిందకు వచ్చేసరికి సైకిల్ లేదు. ఏం చేయాలి? ఏడుస్తూ కూర్చోవాలా? నో. దెన్ రే ఎవడు పట్టుకెళ్ళిపోయావు కానీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ రా. ఏవి? పాత సైకిల్ పోయింది, కొత్త సైకిల్ కొనుక్కుంటాను. దట్ మీన్స్ ది ట్రబుల్ గివ్స్ రైస్ టు ఏ న్యూ బర్త్, ఏ న్యూ థింగ్ ఓవర్ దార్. అండ్ సో వీ షుడ్ బీ thankful for the troubles in our life, right? So that is the poem. We have been taught where we should be thankful and where we should be grateful, right? అది ఈ పోయంలో ఉంది. ఇక్కడ 8th క్లాస్లో కరెక్ట్గా ఈ పోయం పెట్టారు మనకి. ఎందుకంటే వీఆర్ హ్యావింగ్ 2 more years in the same school. We should learn all the means and ways which we are to show in the society. ఈ థ్యాంక్ఫుల్నెస్ కానీ గ్రాటిట్యూడ్ కానీ లేదనుకోండి, సొసైటీలో బతకడం చాలా కష్టం. బికాజ్ ఐ టోల్డ్ యూ సమ్ 4 to 5 వర్డ్స్, మ్యాజిక్ వర్డ్స్ దట్ వీ షుడ్ నో, వీ షుడ్ లెర్న్. రైట్? ఎక్కడైతే సారీ చెప్పాలో అక్కడ సారీ చెప్పేయాలి. ఎక్కడైతే మనం కాంపడాలో అక్కడ కాంపడకండి. అక్కడ మనం థ్యాంక్స్ రా అని చెప్పండి. బెగ్ యువర్ పార్డన్ అనండి, ప్లీజ్ అనండి, ఎక్స్క్యూజ్ మీ అనండి. ఇవన్నీ కూడా మనం లైఫ్లో నేర్చుకోవాలి, లైఫ్లో మనం ప్రయోగించాలి. దెన్ ఓన్లీ విల్ బికమ్ సక్సెస్. సో ఇన్ యూనిట్ 8, సో ఫార్ వాట్ వీ హ్యావ్ సీన్ ఈజ్ వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ ఇన్ 2 counts. వీ షుడ్ బీ గ్రేట్ఫుల్ టు సర్టన్ పీపుల్ who had served or who have served us in our need. That is, we should be grateful to them. Our gratitude is due for them. When we are using gratitude, how I have used the sentence, and when I have used grateful, how it is used. Just you have to see to it. We are grateful to certain people because they help us. We should have gratitude towards those people who help us. Helping us, who, everything is same. But how the sentence is constructed because of the gratitude and grateful. These 2 things we have to see. Now, next we have a poem we have seen. Why shall we have to be thankful? Be thankful. What for? It is the first step of success. If at all you are doing a mistake, be thankful. Right? If at all I am not having something, be thankful. If there are shortcomings with me, be thankful. Then we can reach our goal, we can fulfill our aim. After having learned these 2, we have a story here. Very heart-touching story, I can say. Why heart-touching? We will know it when we go through it. And also there is a rich moral within it. With a rich moral within it. Suppose we go for a help. We want a help from one of my friend. So, Kuchela had been to Sri Krishna for help. The help has been given, but Kuchela was not knowing. కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి హెల్ప్ కోసం వెళ్తాడు అటుకులు పట్టుకొని. మనం ఎక్కడ చెప్పుకున్నాం ఇది? బాన్సాయ్ లైఫ్లోనూ అక్కయ్య అంటుంది కుచేలులాగా పట్టుకొచ్చినప్పుడు నేను చిన్న రెఫరెన్స్ ఇచ్చాను. అయితే అది మిగతా కథ ఇక్కడ కోసం దాచాను. ఈ కుచేలుడు వెళ్తాడు, 3 పిడికిళ్ళు అటుకులు పట్టుకుని వెళ్తాడు, వారి దగ్గర ఉన్న అవే.
అయితే శ్రీకృష్ణుడి దగ్గర అటుకులు లేవా? అతను మహారాజు, అతను అడుక్కున్నన్నీ దొరుకుతాయి, అనుక్కుంటే దొరికిపోతుంది అంతే. అతని దగ్గరికి ఇతను 3 పిడికిళ్ళు అటుకులు పట్టుకెళ్ళాడు. అంతా అయిపోయిన తర్వాత, ఏమి నేస్తాం, నువ్వు నాకేం పట్టరాలేదా అంటే కుచేలుడు సిగ్గుపడుతున్నాడు అటుకులు ఇవ్వడానికి. సిగ్గుపడుతూ ఉంటే, ఏది చూడని నీ గావంచాలో ఏదో దాచుంటావు అని చెప్పి ఆ తుండు కూడా తీసుకొని దాంట్లోంచి ఆ ముడి విప్పి, ఆహా అటుకులు పట్టుకొచ్చేవా నా గురించి అని తీసుకొని తింటాడు. అయితే ఆ తీసుకొని తింటున్నప్పుడే కుచేలుడికి ఇవ్వవలసింది ఇచ్చేస్తున్నాడు. అంటే ఏంటి? సహాయం అన్నది మనకి తెలియకుండానే దొరుకుతూ ఉంటుంది. ఫర్ దట్ వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్. వాడేం ఇచ్చాడు కాదురా అనుకోకూడదు. ఏది ఇస్తే అది తీసుకోవాలి. వాడు ఏమి ఇచ్చాడు కాదు అని కాదు, వాడు ఏదో ఇచ్చాడు, దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. కుచేలుడు గమనించలేదు. ఒక పిడికిడు అటుకులు తినేశాడు శ్రీకృష్ణుడు. అక్కడ కుచేలుడు వాడి ఇంట్లో పూర్తిగాను సంపద నిండిపోయింది. 2వ పిడికిలు తీసుకుని తినేశాడు. అక్కడ మళ్ళా 2 సంపద. 3వ పిడికిలు తినేసిపోతూ ఉంటే రుక్మిణీదేవి ఆపుతుంది. ఆగు నాన్న, నువ్వు ఒక్కడే తినేస్తావా, నేను తింటాను ఇది అని చెప్పి ఆ 3వ పిడికి ఆమె తినేస్తుంది. అంటే ఈ తినడం అనేది గొప్పతనం కాదు. అయితే ఈ కుచేలుడు అనుకున్నాడు, ఏంట్రా నేను పట్టుకొచ్చిన 3 పిడికిళ్ళ అటుకులు తినేశారు కానీ నాకేం ఇవ్వలేదే, నేను ఎలా అడిగేది నాకేమైనా ఇవ్వమని అని ఇతను మొహమాట పడిపోయాడు. కానీ నాకు ఏమీ ఇవ్వలేదు అనే భావన మనసులో ఉన్నది. అలాంటి భావన ఎప్పుడూ మనం రానియకూడదు అని చెప్పి ఈ స్టోరీ చెప్తుంది. ఏది ఇస్తే అది ఇచ్చాడు, తీసుకెళ్ళిపోవాలి. ఇట్ ఈజ్ యూజ్ఫుల్. Whatever has been given, it has to be carried and we have to see the value. The entrepreneurship we are talking about. అంటే ఏది ఇచ్చినా సరే అది మనకి ఎంత ఉపయోగపడుతుంది, ఎలాగ దీన్ని ఎన్కాష్ చేసుకోగలను, దాట్ థింకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. దీంట్లోంచి నేను ఏంటి తయారు చేయగలను, వేస్ట్ పేపర్లోంచి నేను ఏం చేయగలను, వేస్ట్ బట్టల నుంచి నేను ఏం చేయగలను, దాట్ ఈస్ కాల్డ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. నేను ఈ మధ్యన ఒక బుక్ చదివాను, దట్ ఈజ్ రోనీ స్క్రూవాలా అని ఒక అతను. అతని ఎంటర్ప్రెన్యూర్షిప్ మీలాగా 8th క్లాస్లో ఉన్న దగ్గర నుంచి అతను బిజినెస్ చేయడం ఏమిటి దీని గురించి ఆలోచిస్తుండేవాడు. వాళ్ళ బ్రదరు బాగా చదువుకొని ఏదో పెద్దవాడు అయ్యాడు. కానీ ఇతను మటుకు ఇది మీలాగే 8th క్లాసు 9th క్లాసు 10th క్లాసు మెల్లిగా చదువుకుంటూ ఏవైనా బిజినెస్ చేస్తే బాగుంటుంది, పెద్దవాడిని అయిపోవాలి అని. అయితే మీకు చిన్న మాట చెప్తే నవ్వు వస్తుంది. వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉండేదిట, పెద్ద సినిమా హాల్ పక్కన వాళ్ళ ఇల్లు ఉండేదిట, 3వ అంతస్తులోను. ఒక కారిడార్ ఉండేది. ఆ సినిమా హాల్లోనూ ఏదైతే సినిమా రిలీజ్ అయితే పెద్ద యాక్టర్లు వచ్చేవారట. దిలీప్ కుమారు, షైరా బాను, అమితాబ్ బచ్చను, తర్వాత వీళ్ళందరూ వస్తుండేవారట. అయితే వీళ్ళందరినీ చూడడానికి ప్రజలేమో వచ్చి గుంపు కూడుతుండేవారు. అయితే కింద నుంచి సరిగా కనపడేది కాదు, మీద ఉంది ఇతని ఇల్లు. సో అన్ ఐడియల్ ప్లేస్ ఈజ్ హిజ్ హౌస్. అతను ఎలా బిజినెస్ చేశాడు అంటే ఆ కారిడార్లోనూ ఒక 12 సీట్లు వేసి సీటుకి ఇంత అని సంపాదించేవాడు. వేర్ at your age, that is called entrepreneurship. From nothingness he is making money. అది కూడా ఎందుకు చెప్పానంటే, here a boy we are meeting with, we are reading about, you see, meeting with, reading about a boy. He had become a millionaire from nothingness. Out of nothingness he had become millionaire. అది ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే. తర్వాత ఆ నథింగ్నెస్ అతనికి ఇవ్వబడలే. మనం చూస్తే ఏంట్రా ఇది ఇచ్చి అనుకుంటాం, అలాంటి వస్తువు అతనికి దొరికింది. దాంతోనే అతను మిలియనీర్ అయిపోయాడు. సో ఫర్దర్ లెట్ us హ్యావ్ ది స్టోరీ. ఈ కథ ఏమిటి? ఈ షార్ట్ స్టోరీ ఇట్ ఈస్. అండ్
told and retold and retold and retold. Why is it retold and retold? Is in earlier days the stories were never written anywhere. Then the elderly people used to tell to the younger people. ఇవాళ రేపు ఇది యంగర్ పీపుల్ ఆర్ బిజీ విత్ దేర్ ఫోన్స్, ఐప్యాడ్స్ అండ్ యువర్ ల్యాప్టాప్స్, లేదు అంటే టీవీ. అంతేగాని కథలో ఉండే మోరల్ ఏమిటి, నేర్చుకునే పద్ధతి ఇక్కడ లేదు. చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు, ఎవరికి టైం లేదు. సో అందుకోసం ఇక్కడ ఈ కథ ఉన్నది. ఈ కథ ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఒక జానపద కథ. ఇంతకుముందు ఒక జానపద కథ రీకన్స్ట్రక్టెడ్ అని చెప్పాను. ఇక్కడ జానపద కథ యాజ్ ఇట్ ఈజ్ ఇట్ హెస్ బీన్ పుట్. వాట్ ఈస్ దిస్ అబౌట్? దిస్ స్టోరీ టెల్స్ అబౌట్ ది ఎంటర్ప్రెన్యూర్షిప్. ఒక కుర్రాడు ఉన్నాడు. వాళ్ళ ఫాదరు బిజినెస్ చేస్తూ లాస్ వచ్చేసిందని చెప్పేసి అతను చచ్చిపోతాడు. కుర్రాడు మిగులుతాడు, వాళ్ళ మదరే మిగులుతుంది. దెన్ హీ హ్యాస్ టు డూ సమ్ బిజినెస్. మొత్తం సంసారం అతనే రావాలి, మొత్తం ఫ్యామిలీ హీ హ్యాస్ టు లుక్ ఆఫ్టర్. అయితే ఏం చెయ్యాలి? మదర్ చెప్తుంది, నాయన ఆ ధనవంతుడు ఉన్నాడు కదా, అతను అందరికీ సహాయం చేస్తాడు, వెళ్ళి ఏదో కొంత పట్టురా, దాంతో ఏదో బిజినెస్ చెయ్యి, సో మనం హాయిగా బతకొచ్చును అంటుంది. సో ఈ కుర్రాడు అతని దగ్గరికి వెళ్తాడు. ఆ వెళ్ళిన టైము మనం అనుకుంటాం బ్యాడ్ లక్ అని, అతను అనుకున్నాడు గుడ్ లక్. ఎందుకంటానంటే బ్యాడ్ లక్ గుడ్ లక్, బికాస్ దట్ రిచ్ మ్యాన్ వాస్ నాట్ ఇన్ ఏ గుడ్ మూడ్ బై దెన్, రైట్? అండ్ హీ అప్రోచ్డ్. అంటే మనం మనిషి తాలూకా మూడు చూసుకొని మన సంగతి ఏమిటో అతనికి చెప్పాలి, లేకపోతే మనకి సహాయం దొరకదు. అందుకనేసి మనం దేవుడికి తెల్లవారగానే మనం అతన్ని మేలుకలు కొలిపేసి లేపేసేసి మనం అన్నీ విన్నవించుకుంటూ ఉంటాం. ఎందుకంటే తెల్లవారి ముహూర్తం బాగుంటుంది అని. తర్వాత మళ్ళాను రాత్రి పడుకోబోయే ముందు అతన్ని తలుచుకొని, నాయనా ఈ రోజంతా చక్కగా గడిపోయింది కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, బట్ లెట్ టుమారో బీ ఏ వెరీ ప్రాస్పరస్ అండ్ ఏ వెరీ గుడ్ డే అని మళ్ళా దేవుడికి నమస్కారం పెట్టుకుంటాం. చూడండి, మధ్యలో ఎప్పుడు అతన్ని డిస్టర్బ్ చెయ్యం. ఇన్ ద సేమ్ మేనర్ దట్ వాట్ ఇట్ టెల్స్ ఈజ్ వీ హ్యావ్ టు సీ ది మూడ్ ఆఫ్ ది మ్యాన్ అండ్ దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు పుట్ అవర్ రిక్వెస్ట్. ఫర్ బ్యాడ్ లక్ ఆర్ గుడ్ లక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, when the boy approaches the rich man was not in a good mood. So he said everything, I am so and so and everything, and we want some help so that I can start my business. So the man heard his words and he was in his own mood, but for fun's sake or whatsoever, we don't know, the servant of the house, he was about to throw away a dead rat into the street. The rich man called the servant, come here. The servant came. What do you have in your hand? He said, master, it is the dead rat. Yes, there is a young man here, he wanted to start his business. He wanted some capital. బిజినెస్ చేయడానికి అవసరమైన డబ్బుని, మనీని, ఫైనాన్స్ని క్యాపిటల్ అంటారు. సో హీ వాంటెడ్ సమ్ క్యాపిటల్, సో యూ గివ్ దిస్ rat టు హిమ్ యాజ్ ఏ క్యాపిటల్. ది సర్వెంట్ వాజ్ సర్ప్రైజ్డ్. డెడ్ ర్యాట్ ఏంటి, క్యాపిటల్గా ఇమ్మంటున్నాడు ఏంటి? ముసిరాడు పిచ్చెక్కిపోయాడు. ముసిరాడు హ్యాస్ బికమ్ మ్యాడ్. దట్ వే ది సర్వెంట్ వాజ్ థింకింగ్. బట్ ద బాయ్ రెడీలీ యాక్సెప్టెడ్ దట్ ర్యాట్. జాగ్రత్తగా పట్టుకుని అతను వెళ్ళాడు. వెళ్తూ ఉంటేను ఒక జాగాలోను ఒక పెద్ద మనిషికి వాళ్ళ పిల్లి కోసం, పిల్లి ముసిలిదైపోయింది, వేటాడలేదు, ఎలకల్ని వేటాడలేదు, ముసిలిదైపోయింది. సో ఇట్ వాంటెడ్ టు లివ్ ఆన్ ది ర్యాట్స్. సో దిస్ బాయ్ వాజ్ క్యారింగ్ ది డెడ్ ర్యాట్. ద మ్యాన్ హస్ సీన్, ఓ బాయ్ యూ కమ్ హియర్, వాట్ ఆర్ యూ హ్యావింగ్ ఇన్ యువర్ హ్యాండ్? What do you have in your hand? So he said, it is a dead rat. Is it for sale? Yes, it is for sale.
then that man purchased this rat, giving some money. And the boy, on seeing the money, was happy. So immediately what he did is, with the money, he took an earthen pot, a bigger one, and he filled it with water, and he purchased some jaggery, and he mixed the jaggery in the water, and he purchased some peanuts, and with this bag of peanuts and that jaggery water, he reached the outskirts of the village. అంటే వాళ్ళ తాలూకా ఊరు బయల ప్రదేశానికి అతను ఒక కుండలో నీటిలో బెల్లం కలిపి, ఒక బ్యాగ్లోను శనగలు అంటాం మనం కానీ, లేదా పల్లీలు కానీ ఏదైనా అనుకోండి, అవి తీసుకొని అతను ఊరి బయటికి వెళ్ళాడు. అంటే ఎక్కడైతే ఫారెస్ట్ స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళాడు. అక్కడ దేర్ ఆర్ పీపుల్, దే ఆర్ కటింగ్ ట్రీస్, కట్టెలు కొట్టుకుంటున్నారు. ఎందుకు? ఆ కట్టెలు కొట్టి ఊళ్ళో అమ్ముకుంటారు వాళ్ళు. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడ నీళ్లు లేవు. ఈ కుర్రాడు ఆ నీళ్లు తీసుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు, నీళ్లు, ఈ పల్లీలు. సో ది వుడ్ కట్టర్స్ ఆన్ బికమింగ్ థర్స్టీ, దే అప్రోచ్ దిస్ బాయ్. నాయనా, ఈ నీళ్లు మాకు ఇస్తావా అన్నాడు. మీకోసమే తెచ్చాను, తాగండి అన్నాడు. అని ప్రతి వాళ్ళకి ఒక్కొక్క గ్లాస్ తాగిపించాడు. డిడ్ హీ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్? నో. బట్ దోస్ woodcutters, what they have done is, they left a piece of wood with him. ఒక్కొక్క కర్ర ముక్క అక్కడ పడేశారు. ఒరే, నీ దగ్గర నీళ్ళు తాగాం కదా, మాకు నీళ్ళు ఉత్తినే వద్దు, అండ్ వీ డోంట్ హ్యావ్ మనీ, సో వీ లీవ్ దిస్ పీస్ ఆఫ్ వుడ్ విత్ యూ. ఒక గ్లాస్ తాగితే ఒక కర్ర, 2 గ్లాస్ తాగితే 2 కర్రలు. By the end of the evening, he finds that earthen pot is empty, his pallis are empty, and he collected quite good lot of wood. Right? And what did he do is, he kept some wood in reserve, and some wood he sold, got the money again same thing repeated tomorrow, the next day. So likewise, for several days he has done, he reserved, or he preserved a certain amount of wood at home, and also he was doubling the quantity of selling the wood, his money increased. And when rainy season had come, when the woodcutters were not cutting the wood, then he is the only fellow to sell the wood, dried up wood. Now you can understand what he had done, how much he earned out of that dead rat. So after that, he entered into many other business, cotton, fabric, many items he has done, and in a quite a few years he had become rich. అంటే ఈ వీళ్ళకి ఈ కట్టెలు తీసుకొని, కొన్ని కట్టెలు దాచుకొని, కొన్ని కట్టెలు అమ్మేసి, మళ్ళీ నెక్స్ట్ డే ఆల్సో వాడేమొచ్చి ఆ కుండతో నీళ్లు వాడు అక్కడ రెడీ. కొన్ని కట్టెలు దాచేవాడు, కొన్ని కట్టెలే అమ్మేవాడు. అలాగా అమ్మే కట్టెల పోర్షన్ ఎక్కువైంది, దాచుకునే కట్టెల పోర్షన్ కూడా ఎక్కువైంది. వర్షాకాలం వచ్చేసరికి వుడ్ కట్టర్స్ కట్ చేయరు, అంటే డ్రైడ్ అప్ వుడ్ దొరకదు. అయితే డ్రైడ్ అప్ వుడ్ వర్షాకాలం ఎవరి దగ్గర ఉంది అంటే, దట్ ఈజ్ విత్ దిస్ బాయ్. ఇంకా మరి ఆ బాయ్ తాలూకా బిజినెస్ సంగతి నేను చెప్పక్కర్లేదు, బికాస్ హీ ఎర్న్డ్ క్వైట్ ఎ లాట్ మనీ. అండ్ అతను దూది కొన్నాడు, బట్టలు వ్యాపారంలోకి వెళ్ళాడు, ఎన్నెన్నో పెద్ద వ్యాపారాలు చేసి పెద్ద లక్షాధికారి అయిపోయాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. కోటీశ్వరుడు అయిపోయిన తర్వాత ఒకరోజు ఒక వెండి పళ్ళెంలోనూ ఒక బంగారు ఎలకను పట్టుకొని అతను పెద్ద ప్రొసెషన్తోనూ, వాళ్ళ మదరు వాళ్ళు అందరితోనూ, తర్వాత బాజా భజంత్రీలతోనూ అవన్నీ కలుపుకొని ఆ రిచ్ మ్యాన్ ఇంటికి వచ్చాడు. ఆ రిచ్ మ్యాన్ ఈ సంగతి మర్చిపోయాడు, ఒక డెడ్ ర్యాట్ని ఇచ్చానులే అనే సంగతి మర్చిపోయాడు. దెన్ హీ గోస్ టు ది రిచ్ మ్యాన్ అండ్ సేస్, బికాస్ ఆఫ్ యూ ఐ హ్యాడ్ బికమ్ ఏ మిలియనియర్ టుడే. బికాస్ ఆఫ్ మీ, what did I give you? Please remember, you have given me something when I approached for
a capital. Then the rich man just recollected, అరే ఏం చేశాను నేను, నవ్వుతాలకి ఒక డెడ్ యాలక్ని ఇచ్చేసానా, వాడు ఈ రిమెంబర్ జ్ఞాపకం పెట్టుకుని నా దగ్గరికి వచ్చాడా, వాట్ డిడ్ ఐ గివ్ యూ, ప్లీజ్ రిమెంబర్ దట్ యూ హ్యావ్ గివెన్ మీ ఏ డెడ్ ర్యాట్, ఒక చచ్చిపోయిన ఎలకని నాకు ఇచ్చారు కదా అన్నాడు. ఐఎమ్ సారీ ఫర్ దట్, ఐ హ్యావ్ బిహేవ్డ్ విత్ యూ వెరీ రూడ్. నో నో నో, ప్లీజ్ డోంట్ ఫీల్ సారీ ఫర్ ఇట్. వై? బికాజ్ యూ హ్యాడ్ గివెన్ దట్, ఐ హ్యాడ్ బీన్ ఎంకరేజ్డ్ టు డూ బిజినెస్ విత్ దట్. నాకు బిజినెస్ చేయడానికి ఒక థాట్ వచ్చింది, ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను, మీకు ఆ ఎలక్కి బదులు ఈ బంగారు ఎలక్ ఇస్తున్నాను ఈ వెండి పళ్ళెంతో. దట్ వే హీ రిటర్న్డ్ దట్. రైట్? దట్ ఈజ్ ద స్టోరీ. అంతవరకు మనం చెప్పుకుందాం, మీద చదువుదాం. అయితే ఈ స్టోరీలో మనం నేర్చుకున్నది ఏంటి, ఈ కథలో నేర్చుకున్నది ఏంటి, వ్యాపారం చేయడానికి ఏ వస్తువు కూడా చిన్న వస్తువు పెద్ద వస్తువు అని లేదు. ఏదైనా సరే మన తెలివితేటలు ఉండాలి, దాన్ని అమ్మగలగాలి, తయారు చేయగలగాలి అనే ఉద్దేశం మనకు ఉంటే వీ కెన్ బికమ్ ఇండిపెండెంట్. రైట్? అండ్ when we become independent and when we have grown, we shall never forget the person or the circumstances which helped us. పరిస్థితులు కానీ మనుషులు కానీ ఏమైనా సరే మనకు ఒక సహాయం చేశారంటే వాళ్ళని మర్చిపోకూడదు. వీ షుడ్ బీ గ్రేట్ఫుల్ టు దెమ్, వీ షుడ్ షో అవర్ గ్రాటిట్యూడ్ టు దెమ్. రైట్? ఇప్పుడు నీతి చెప్పుకున్నాం, కథ చెప్పుకున్నాం. లెట్ us read the story. See reading, The Dead Rat. In the city of Ujjain, the city of Ujjain, why I repeated this is, now it is in a very limelight. పేపర్లు చూస్తే మీకు ఉజ్జయిన్ నగరం పేరు కనపడుతుంది. ఎందుకు అంటే ఇవాళ అక్కడ మహాకుంభమేళా ఉన్నది. అక్కడ ఎక్కడెక్కడ దేశం నుంచి వచ్చిన పెద్ద పెద్ద ఋషులు ముళ్ళు అందరూ కూడాను అక్కడ నదిలో ములుగుతారు. అది కుంభమేళ, మహాకుంభమేళ. ఉజ్జయిని నగరం. ఉజ్జయిని నగరం ఇంకో దానికి కూడా ప్రసిద్ధి. అక్కడ కాళీమాత మందిరం ఉంది. ఆ కాళీమాత మందిరానికి రిప్లికా మనకి సికింద్రాబాద్లో ఉంది, ఉజ్జయిని కాళీమాత మందిర్. చూస్తున్నారా? అది ఇంపార్టెన్స్ ఉజ్జయిన్. ఇన్ ద సిటీ ఆఫ్ ఉజ్జయిన్ దేర్ వాజ్ ఎ యంగ్ మర్చెంట్ నేమ్డ్ మదనాంక. He lost his father when he was in his teens. Teens, we have already discussed in preteen. That is 13, 14, 15, 16, 17, 18 and 19. ఆ వయసులో ఉన్నప్పుడు, అంటే మీ వయసు ఉన్నప్పుడు అతని ఫాదరు పోయాడు. When he was in his teens, it was his mother who brought him up with great affection and love. Unfortunately, he turned out to be a vagabond. What is this vagabond? Vagabond అంటే పనికి రాకుండా తిరిగేవాడు. A wanderer without aim, aimless wanderer. He is called as vagabond. అంటే ఏ ఉద్దేశం ఉండదు, ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉంటాడు ఫాల్తూగాను. Now, if you do that, you are a vagabond. Don't be a vagabond now. His mother hoped that he would become normal and settle down if he was married. Every mother thinks, my son is good. If at all he gets married, he will be sticking to the house. So she found a suitable girl and they were married. But Madananka became worse. Mother hoped, expected that Madananka would come in a good position or in a good habits, but after marriage he did not come to good position or good habits, but he sank worse, ఇంకా worst అయిపోయాడు. One day Madananka absconded from his house. నేను చచ్చిపోయాడని చెప్పాను, ఏమంటే ఒరిజినల్ కథలో అట్లా ఉన్నది. ఇక్కడ absconded, ఇంట్లోంచి పారిపోయాడు. abscond, తప్పించుకు పారిపోవడాన్ని abscond అంటారు. అంటే యూ abscond ఫ్రమ్ స్కూల్, యూ abscond ఫ్రమ్ యువర్ హోంవర్క్, యూ abscond వెన్ యువర్ మదర్ టెల్స్ యూ సంథింగ్ టు డూ. abscond, తప్పించుకు పారిపోవడం.
But here Madananka absconded from his house. Deserting his mother and pregnant wife. Desert, వదిలేయడం. To leave away. It is called as to desert. Whom did he desert? His mother and the pregnant wife. Why the word desert has come? There is nobody to look after both of them. Then only the desert word we have to use. His mother grieved for him. Grief. Grieve is verb. Grief is noun. Grieving. Grieved, grieving. Right? So grieving is adjective. Grievingly is adverb. So his mother grieved for him. The daughter-in-law after some time gave birth to a son. He was named Ratnanka. Now our hero is Ratnanka. Though poor, Ratnanka was brought up with affection and care and given good education. They were poor, no doubt. Why? The father was not there. He left them. But even then, their family looked after this boy, Ratnanka, very carefully, and he has been educated. Ataniki chadu sanjal nerpincharu. One day, when he was 10 years old, his grandmother said to him, "My lord, my lad, your father left all of us in misery. We two women have brought you up with whatever little money and jewelry we had. Now we don't have anything to fall back upon. You are quite grown up, so you take up some business to eke out a living. In the neighboring village, there is a well-to-do merchant named Yakshadatta, who lends money to the poor but capable persons. You go to him, explain him our condition, and borrow some money so that you can start some business for our livelihood." Now in this paragraph, we have certain things to understand. What is that one? First one, the meaning of the sentence or the paragraph is, the grandmother one day called this boy Ratnanka and she said, "You see, you have no father. He left us before his birth. Now whatever money and whatever jewelry we were left with, we have spent on you. You have quite learned and quite grown up. Now it is your duty to earn and take care of this family. You have to earn and take care of this family. It is your duty now. For that I show you a path, a way. In the neighboring village there is a rich man. Yakshadatta is his name. And he helps every person, not every person, who is capable to do a business. That is what I heard. You go to Yakshadatta and get some money." That is first thing we have seen the paragraph. Next, what we have here is anything to fall back upon. To fall back upon. మన idioms అని చెప్పుకున్నాం. To fall back upon is an idiom. Means what? ఎవళ్ళ మీదైతే మనం ఆధారపడి ఉండగలమో. Means on which we can rely upon. On which we can rely upon. దేని మీద మనం ఆధారపడి ఉండగలమో దానికి ఇడియం ఏం చెప్పారు ఇక్కడ? To fall back upon. Next, we have one more idiom in the same paragraph. What is that one? Grown up, so you take up some business to eke out a living. To eke out a living. అంటే మనకి తిండికి, మన జీవితం గడవడానికి ఏదైనా నువ్వు ఆర్జించగలవు, ఏదైనా తేగలవు, అంత వయసు నీకు వచ్చేసింది, అంత నువ్వు నేర్చుకున్నావు. వాట్ ఇస్ ద ఇడియం యూజ్డ్ ఫర్ దట్?
to eke out a living. Now, in the neighboring village, there is a well-to-do. Well-to-do. 3 words మధ్యన హైఫన్స్ పెట్టారు. Well-to-do ఒక యూనిట్గా పెట్టారు. వాట్ ఆర్ ద మీనింగ్ ఆఫ్ well-to-do? అంటే మంచి రిచ్ ఫెలో, అన్నీ అతని దగ్గర ఉన్నాయి. అలాంటి అతన్ని మనం చెప్పినప్పుడు ఇంగ్లీష్లో well-to-do అని చెప్తాం. అంటే మంచి బాగా ఉన్నవాడు. బాగా ఉన్నవాడు అంటే ఏంటి అంటే అందంగా ఉన్నాడా అని కాదు. హీ హ్యాస్ ఎవ్రీథింగ్ అట్ హిస్ డిస్పోజల్. అలాంటి వాడిని well-to-do అంటారు. ఈ 3 మనం తెచ్చుకున్నాం, రైట్? లైవ్లీహుడ్, లాస్ట్లో ఒక వర్డ్ ఉంది, లైవ్లీహుడ్. లైవ్లీహుడ్ అంటే ఏంటి? జీవించడానికి సరిపోయిన ఒక ఉపాధి, ఒక ఉద్యోగం, ఒక బిజినెస్, దాన్ని ప్రొఫెషన్, దాన్ని లైవ్లీహుడ్ అంటారు. దేనివల్ల అయితే మనకి డబ్బులు వస్తాయి, మనం బతుకుతాం. దట్ ఈస్ కాల్డ్ లైవ్లీహుడ్. నౌ లెట్ us go to the next para. Following the instructions of his grandmother, Ratnaka went to Yakshadatta. At the time, Yakshadatta, the rich merchant, was taking a stroll. నడుస్తున్నాడు. టు టేక్ ఏ స్ట్రోల్ అంటే కిందకి మీదకి అటు ఇటు నడవడం. Knowing him to be Yakshadatta, Ratnaka approached him and said, "Sir, I am a poor merchant boy. My father deserted us before I was born. My grandmother and my mother have brought me up with great difficulty. We have heard of your fame and generosity in helping people of our poor status. I request you to lend me some money for business and I promise to repay the amount soon." అతను ఆ మర్చెంట్, రిచ్ మ్యాన్ అతను నడుస్తున్నాడు ఇటు అటును. హీ స్ట్రోలింగ్. ఇటు అటు ఎప్పుడు నడుస్తారు? ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు నడుస్తారు. అంటే మంచి మూడ్లో లేనప్పుడు కానీ, మంచి మూడ్లో ఉన్నప్పుడు కానీ ఇటు అటు నడుస్తారు. అప్పుడు ఈ రత్నాంకుడు వెళ్ళి యక్షదత్తుని కలిశాడు. చెప్పవలసింది చెప్పాడు. ఆ చెప్పవలసిన దాంట్లో ఒకటి ఏం చేర్చాడు అంటే, మా డాడీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, నేను బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అన్నాడు. సో నా ఇలాంటి ఎకనా సిస్టమ్ ఉందా అంటే, పూర్ మర్చెంట్స్ సన్ గోయింగ్ టు ద రిచ్ మ్యాన్ అండ్ గెటింగ్ హెల్ప్ ఉన్నదా అంటే, స్టిల్ ఇట్ ఈస్ ప్రివైలింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇలాంటి ఒక వ్యవస్థ ఉన్నది. ఎక్కడ అంటే మార్వాడీ సమాజం అని ఒకటి ఉన్నది. బిజినెస్ పీపుల్, ఎక్కడ కిరాణా దుకాణం చూడండి, అది మార్వాడి అతందే ఉంటుంది, రైట్? ఇలా అక్కడ జిలేబీలు చేస్తూ ఉంటారు, చూసుంటారు, సమోసాలు చేస్తూ ఉంటాడు. అంటే మిఠాయి దుకాణం పెడతాడు, బాలాజీ మిఠాయిస్. వాళ్ళు కూడాను అదే కోవకి చెందిన వాళ్ళు, అదే అంటే సమాజానికి చెందిన వాళ్ళు. కెన్ వీ ఫైండ్ ఏ బెగ్గర్ ఇన్ దట్ సమాజం? నో. ఒక పాన్ షాప్ పెట్టుకుంటాడు, బట్ హీ విల్ నాట్ స్ప్రెడ్ హిజ్ హ్యాండ్ బిఫోర్ ఎవ్రీబడి. నో. దెన్ హీ గోస్ టు ది రిచ్ మార్వాడి అండ్ టేక్స్ ది హెల్ప్. వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలాగే కాదు, మార్వాడి భాష అని ఉంటుంది, దాంట్లో ఇలాంటి వాళ్ళని, ఇలాంటి పూర్ పీపుల్ని పెడతారు, వాళ్ళకి బిజినెస్ నేర్పిస్తారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి బిజినెస్ పెట్టిస్తారు. చూడండి వాళ్ళలో ఎంత యూనిటీ ఉందో. దట్ ఈస్ స్టిల్ ప్రివైలింగ్. ఇంకా ఉన్నది సమాజంలో, మార్వాడి సమాజంలో. దే హెల్ప్ ఇట్. సో వై ఐ సెడ్ దట్ ఏజ్ వీ షుడ్ నో. ఎస్, ఇట్ ఈస్ దేర్. సో హీ గోస్, Ratnakar goes to Yakshadatta and asks for help, and he tells each and every incident of his life. He says, "My father deserted us before my birth. My mother and grandmother brought me up. Now we are poor, but I wish to do some business, and when I have enough money, I will return your money back." Hearing Ratnaka, Yakshadatta laughed, looked around, and pointing towards a dead rat lying in the street, said, "Lo, my boy, that dead rat is capital which I can lend you. You take it away and do some trade with it. To an intelligent man,
it will fetch millions, and even if I give millions to an unintelligent man, it will be of no use. యక్షదత్తుడు ఏం చెప్పాడు? నవ్వాడు ముందు. నేను నీకు హెల్ప్ చేయాలా? ఇటువంటి చూశాడు. అక్కడ వాళ్ళ సర్వెంట్ పారిసిన ఎలక కనపడింది. అదుగో ఆ ఎలక తీసుకో, చచ్చిన ఎలకని తీసుకో. నిజంగా నువ్వే కానీ క్లెవర్ అయితే ఆ చచ్చిన ఎలకతో మిలియన్స్ నువ్వు ఆర్జిస్తావు. నీకు మిలియన్స్ ఇచ్చినా సరే నువ్వు తెలివితేటలు లేనివాడివి అయితే అది వేస్టేజ్ అవుతుంది. సో నేను ఆ ఎలకని ఇస్తున్నాను, తీసుకెళ్ళు అన్నాడు. రైట్? వాజ్ హీ సీరియస్ అబౌట్? హీ వాజ్ నాట్ సీరియస్ అబౌట్. హీ వాజ్ నాట్ ఇన్ ఏ మూడ్ దట్ డే వెన్ రత్నాంక అప్రోచ్డ్ యక్షదత్త. ఎందుకు చెప్తున్నాను అంటే అది ఒక క్వశ్చన్ వస్తుంది. In what mood was Yakshadatta when Ratnakar approached him? He was not in a mood to help others. Yakshadatta was not in a mood to help others when Ratnakar approached him. Adi. So, Ratnaka thought for a minute and then took the dead rat as a favor from Yakshadatta. ఒక్క నిమిషం ఆలోచించాడు. He took that as a challenge. ఇతని దగ్గరికి నేను డబ్బుల కోసం వస్తే అతను నాకు చచ్చిన ఎలక చూపించాడు. ఆయన చెప్తున్నాడు ఏంటి? చచ్చిన ఎలకతో కూడాను మిలియన్స్ ఆర్జించవచ్చు అని చెప్తున్నాడు. ఈజ్ హీ సీరియస్ అబౌట్? నో, నాట్ ఎట్ ఆల్. ఐ డోంట్ ఫైండ్ హిమ్ సీరియస్, బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. అతను నన్ను ఛాలెంజ్ చేశాడు అనుకుంటాను. ఓకే, ఐ విల్ టేక్ దిస్ డెడ్ ర్యాట్. Ratnaka took that red rat. He never thought, చచ్చిన ఎలకని తీసుకెళ్ళడం ఏంటి, ఇతనికి ఏమైనా బుర్రా బుద్ధి ఉందా, మా అమ్మమ్మకి జ్ఞానం లేదు, మా నాయనమ్మకి ఇక్కడ పంపించింది, ఇతగాడేమో వచ్చి నవ్వులపాలు చేస్తున్నాడు, ఎలకని తీసుకెళ్ళమంటున్నాడు. డిడ్ హీ థింక్ దిస్? నో. సీ ద థింగ్. హీ టుక్ దట్ rat, took the dead rat as a favor from Yakshadatta. He made a cup out of a leaf and placed the dead rat in that cup. అంటే ఆ డెడ్ ర్యాట్ కొంచెం లుక్రెటివ్గా కనపడాలి కదా, అందుకు ఒక బాదం ఆకు తీసుకుని, బాదం ఆకు ఎందుకు అంటే పెద్దగా ఉంటుంది, దాంతో ఒక బుట్టలాగా కుట్టి దాంట్లో ఈ ఎలక పెట్టుకొని 2 చేతులతో పట్టుకొని వెళుతున్నాడు. హీ క్యారీడ్ ఇట్ త్రూ స్ట్రీట్స్ క్రయింగ్, ఏ ర్యాట్ ఫర్ సేల్, ఏ ర్యాట్ ఫర్ సేల్. వన్ మర్చెంట్ who was taming a cat, in order to get rid of the rats that were a menace in his shop, purchased the dead rat as a prey for his cat and gave him a handful of Bengal gram. అతను డబ్బులు ఇవ్వలే, మరేంటి శనగలు ఇచ్చాడు. హ్యాండ్ఫుల్, ఒక పిడికెడు. ఈ డెడ్ ర్యాట్కి నాకు డబ్బులు కావాలి, మీరేంటి ఇవి ఇస్తున్నారేంటి, శనగలు ఇస్తున్నారేంటి? డిడ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్? నో, హీ యాక్సెప్టెడ్ దట్. Ratnaka took the Bengal gram. బెంగాల్ గ్రామ్ ఎందుకంటారంటే ఆ శనగలు మొట్టమొదట బెంగాల్ దేశంలో పండేవి, సో దాన్ని బెంగాల్ గ్రామ్ అంటారు. రైట్? కాబూలీ చెనా అనుకుంటారు, అంతకన్నా పెద్ద ఉంటుంది, ఇంత పెద్ద ఉంటుంది. వాళ్ళు కాబూలీ వాళ్ళు పట్టుకొచ్చారు, దాన్ని కాబూలీ చెనా అన్నారు. ఎనీవే, హీ బ్రాట్ దట్. Ratnaka took the Bengal gram home and soaked it in water. Next morning, he added some salt and pepper to the soaked and swollen Bengal gram. Took drinking water in an earthen pot, pitcher. ఎంతవరకు నేను చెప్పిన కథలాగే ఉంది, కానీ అక్కడ కొంచెం తేడా వచ్చింది, కొంచెం జాగ్రత్తగా వినండి. Earthen pitcher. Went outside the city and sat under a shade of a tree and offered each woodcutter some Bengal gram and cold water. The hungry and thirsty woodcutters were pleased with Ratnaka's service. Why it is said service? He did not take any money. Service. Gave him 2 pieces of firewood. వాళ్ళు కొట్టిన దాంట్లోనూ ఒక కట్టో 2 కట్టెలో ఇచ్చారు. Firewood each. By evening, the pieces piled up into a big heap. సాయంత్రం వేసరికి ఇంత పెద్ద మూట అయింది. అంటే కర్రలు కుట్టిన వాళ్ళకన్నా
ఇతని దగ్గర పెద్ద కట్ట తయారైంది. విచ్ రత్నాంక సోల్డ్ అవే ఫర్ 2 rupees ఇన్ ద సిటీ. కొంచెం కట్టెలు దాచి కొంచెం అమ్మేశాడని చెప్పాను కదా, అతను 2 రూపాయలకు అమ్మేశాడు. అవుట్ ఆఫ్ ది 2 rupees రత్నాంక గేవ్ 1 to his గ్రాండ్ మదర్. 1 రూపాయి దాచమమ్మ నాయనమ్మ అని చెప్పి 1 రూపాయి దాచాడు. రూపాయితో మళ్ళీ బిజినెస్ మొదలెట్టాడు. విత్ అదర్ రూపీ పర్చేజ్డ్ ఏ కొంచెం, ఏ కైండ్ ఆఫ్ మెజరింగ్ యూనిట్ ఫర్ గ్రెయిన్స్. కొంచెం అని ఉండేది, దానికి 3 వీసలో ఎన్నో మెజర్మెంట్. కొంచెం అంటే ఒక డబ్బాలాగా ఉంటుంది. అండ్ దట్ డబ్బా, ఐ విల్ డ్రా హియర్, దిస్ ఈజ్ ద షేప్ ఆఫ్ దట్ డబ్బా. ఇది అంటే కుండలాగా ఉండదు, ఇట్ విల్ బి లైక్ దిస్. ఇక్కడ ఒక బ్రాస్ పట్టి, ఇక్కడ ఒక బ్రాస్ పట్టి, ఇక్కడ ఒక బ్రాస్ పట్టి ఉంటుంది. రాదర్ దిస్ షేప్ ఈజ్ నాట్ దిస్ రౌండ్, ఇట్ ఈస్ రాదర్ లైక్ దిస్. ఒక కూజలాగా ఉండేది కొంచెం. కొన్ని కొంచాలు ఇక్కడ వెడల్పుగా ఉండి ఇలాగ ఉండేవి. వాట్స్ ఎవర్ దాంతో కొలుచుకోవడం అనమాట. అది 3 వీసలు ఏదో సంథింగ్ వీసల లెక్కలో ఉండేది. షేర్లు వీసలు అవి ఉండేవి ఆ కాలంలో అనమాట. ఇది కొంచెం అంటాను, దాంతోనూ కొలుస్తారు గ్రెయిన్. కొలిచినప్పుడు కూడాను లెక్క కూడా చాలా తమాషాగా ఉంటుంది. లాభం 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 అని కొలుస్తారు. అంటే ఇది చూడాలి అంటే మీరు విలేజ్కి ఒకసారి వెళ్ళాలి. వెళ్తే దెన్ యూ విల్ బీ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ థింగ్స్. కొంచెం, మానే, అడ్డ ఇలాంటివన్నీ కూడా అప్పట్లోనూ కొలమానికలు ఉండేవన్నమాట. సో దట్ ఈస్ ఇట్. హీ పర్చేజ్డ్ ఏ కొంచెం ఆఫ్ బెంగాల్ గ్రామ్. ఇంతకుముందు హ్యాండ్ఫుల్, ఇప్పుడు కొంచెం అంటే ఒక 3 షేర్లో 3 వీసలో అది ఒక కొంచెం అనమాట. దాంతోనూ అంది కొన్నాడు. రైట్. అవుట్ ఆఫ్ దిస్ హీ సోక్డ్ 1 kilo ఎవ్రీ డే and sat under the same tree with cold water. In this way, he collected many cartloads of fuel within a month. బళ్ళకి బళ్ళు కట్టెలు కొట్టకుండా కష్టపడకుండా కట్టెలు ఇతనికి వచ్చేవి. బెంగాల్ గ్రామ్ కొనేవాడు, సోక్ చేసేవాడు, అక్కడికి వెళ్ళి పంచేవాడు. డబ్బులు తీసుకోలేదు. వాళ్ళు ఏంటి ఇచ్చారు? కర్ర మొక్కలు ఇచ్చారు, కర్ర పేళ్ళు ఇచ్చారు, పొయ్యిలో పెట్టుకునేవి కట్టెలు. రైట్. సో ఆ కట్టెలు ఎన్ని అయ్యాయి అంటే బళ్ళకి బళ్ళ అంటే పెద్ద పెద్ద మోపులు అయిపోయేవాడు ఇంట్లో. కార్ట్ లోడ్ ఆఫ్ ఫ్యూయల్ విత్ ఇన్ ఎ మంత్. ఫార్చునేట్లీ దేర్ వర్ ఇన్సెసెంట్ రెయిన్స్. ఇన్సెసెంట్ ఆగకుండా పడే వర్షాన్ని ఇన్సెసెంట్ అంటారు. కంటిన్యూస్గా 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు. మనకు ఆశ్చర్యం వేయచ్చును, 10 రోజులు వర్షం ఆగకుండా పడుతుందా? ఎస్, ఇట్ వాజ్. ఇట్ హ్యాడ్ టు బీ లైక్ దట్. వర్షం అలాగ వారం రోజులు పడుతూనే ఉంటుంది. దట్ కైండ్ ఆఫ్ రెయిన్ ఈజ్ కాల్డ్ ఇన్సెసెంట్. ఇన్సెసెంట్ టాకింగ్. ఇన్సెసెంట్ రెయిన్స్ ఫర్ 10 days. ఆగకుండా 10 రోజులు వర్షం పడింది. అండ్ యాజ్ ఎ రిజల్ట్ దేర్ వాజ్ ఎ స్కేర్సిటీ ఆఫ్ ఫైర్వుడ్ ఇన్ ద సిటీ. స్కేర్సిటీ అంటే దొరక్కపోవడం. ఫైర్వుడ్ లేకపోతే వంట జరగదు ఇంట్లోనూ. ఆ ఫైర్వుడ్డే దొరకలేదు. ఎక్కడుంది? రత్నాంక దగ్గర ఉన్నది. బళ్ళ కొదలది స్టాక్ పెట్టుకుని ఉన్నాడు. ది ఫైర్వుడ్ విచ్ రత్నాంక హ్యాడ్ కలెక్టెడ్ ఫెచ్డ్ హిమ్ 100 gold coins. ఇప్పుడు 100 gold coins అతను ఆర్జించాడు. విత్ దట్ మనీ రత్నాంక ఓపెన్ ఏ ఫైర్వుడ్ స్టాల్ అండ్ బిగాన్ డీలింగ్ ఇన్ టింబర్. ఫైర్వుడ్ స్టాప్ మొదలెట్టాడు. టింబర్తో బిజినెస్ మొదలెట్టాడు. అంటే బలలు గట్ట కొయ్యడం, ఫర్నిచర్ చేయడానికి బలలు గట్ట కావాలి కదా, ఆ టింబర్ వుడ్ కూడా మొదలెట్టాడు బిజినెస్ చేయడం. ఫ్రమ్ టింబర్ టు క్లాత్, ఫ్రమ్ క్లాత్ టు గ్రెయిన్, అండ్ ఫ్రమ్ గ్రెయిన్ టు డైమండ్స్. హిస్ బిజినెస్ ప్రోగ్రెస్డ్ ర్యాపిడ్లీ. ర్యాపిడ్లీ మీన్స్ వెరీ స్పీడీలీ.
Within a couple of years, Ratnaka became one of the leading merchants in that city. Now, within months, couple of years, right? Couple of years, couple of అంటే రెండు, couple of books, couple of pencils, couple of doshas అంటే రెండు అని చెప్పడానికి మనం couple of అని చెప్పుకోవచ్చును. ఒక జత జోళ్ళు అన్నట్టు ఒక జత ఇయర్స్, 2 ఇయర్స్లోను. సో ఫ్రమ్ టింబర్ టు క్లాత్ టు గ్రెయిన్ టు డైమండ్స్. అతని బిజినెస్ అలాగా రోజుకి అలా పెరుగుతూ వచ్చింది. అండ్ within 2 years he had become a very great merchant, very rich merchant in his city. One day Ratnaka got a rat made of gold weighing 1 kilo. 1 kilo అంటే ఇప్పుడు ఒక తులం అంటే 10 grams 30,000 ఉంది రేటు. అట్లా 10 grams అన్నది ఎన్ని ఉండాలి? 100 ఉండాలి. ఆ 100 తులాలతోనూ ఒక బంగారం ఎలక తయారు చేయించి ఇట్స్ ఐస్ వర్ మేడ్ ఆఫ్ రూబీ ఎర్రటి రాళ్ళు, డైమండ్స్ అవి పెట్టాడు. అంటే కెంపులు అంటారు రూబీ అంటారు. ఆ కెంపులు దీనిగా కళ్ళగా పెట్టాడు. ఇయర్స్ ఆఫ్ సఫైర్ అంటే పచ్చలు. అంటే మనం లార్డ్ వెంకటేశ్వర బొమ్మ చూసామనుకోండి ఫోటో, ఇక్కడ హృదయం దగ్గర ఒక ఇంత పెద్ద మణి ఉంటుంది. అది సఫైర్, ఆకుపచ్చగా ఉంటుంది. నీలాలు కూడా ఉంటాయి, రైట్? ఆ సఫైర్తోనూ అతను చెవులు పెట్టించాడు. అండ్ ఇట్ హ్యాడ్ ఏ డైమండ్ చైన్ అరౌండ్ ఇట్స్ నెక్. ఈ నెక్లోను డైమండ్స్తో చేసిన చైన్ వేశాడు. ఇట్ వాస్ కెప్ట్ ఇన్ ఏ సిల్వర్ ట్రాప్. నేను పళ్ళెవని చెప్పాను కదా, సిల్వర్ ట్రాప్, ఎలకల్ని పట్టే బోను, దాంట్లో పెట్టాడు. సిల్వర్ అంటే వెండి ట్రాప్లో పెట్టాడు. అండ్ క్యారీడ్ ఇన్ ఏ ప్రొసెషన్ అంటే పెద్ద గుంపు, జాతరలాగా వెళ్ళారు. మనం అమ్మవారి బోనాలు తీసుకెళ్తాం కదా, ఒక జాతరలాగా ప్రొసెషన్లో వెళ్తాం, డప్పులు గట్ట వాయించుకొని. అట్లాగా ఇతను కూడాను ఒక ప్రొసెషన్లోనే ఆ రిచ్ మ్యాన్ ఇంటికి బయలుదేరాడు. పాంప్ అంటే చూడముచ్చటగా ఉండడం. ఆ ప్రొసెషన్ ఎలాగుందంటే ప్రతి వాడు కూడా మంచి కోట్లు వేసుకొని, మంచి డ్రెస్సులు వేసుకొని, మంచి తలపాగాలు వేసుకొని, అంటే జిగ మెరుస్తూ తొలకుతూ ఉన్నటువంటి దాన్ని పాంప్ అంటారు, POMP. సో దిస్ ప్రొసెషన్ వెంట్ ఇన్ ఏ పాంప్. మంచి దీనిగా వెళ్ళింది. రత్నాకర్ వాజ్ లీడింగ్ ది ప్రొసెషన్. సో ఈ ఎవరు ముందు నిన్నప్పుడు ఎవరు వెళ్తున్నారు ముందున? రత్నాకర్ వాజ్ వాకింగ్. వెన్ హీ రీచ్డ్ ది రెసిడెన్స్ ఆఫ్ యక్షదత్తుడి ఇంటికి వెళ్ళగానేను ఏం చేశాడు? హీ ఆస్క్డ్ ది ప్రొసెషన్ టు ఆగండి అన్నాడు. యక్షదత్తుడి ఇంటికి వెళ్ళగానే మీరందరూ కొంచెం ఆగండి నాయన అని ఆపాడు వాళ్ళందరూ. నేను హియరింగ్ ది బ్యాండ్ అండ్ ది నాయిస్ ఆఫ్ ది ప్రొసెషన్, యక్షదత్త కేమ్ అవుట్ ఆఫ్ హిస్ హౌస్ and inquired what all that pomp and hubbub about. Hubbub, what is this hubbub? Pomp అని చెప్పాను కదా, పాంపుకి సమానార్థమైన వరుడు హబ్. అంటే మహా గ్లిట్టరింగ్తోను, అంటే చక వెళ్ళారు కదా, చెప్పాను కదా, అదే హబ్. అయితే ఒకళ్ళు ఇద్దరు వెళ్తే సైలెంట్గా వెళ్తారు, ఎంతమంది వెళ్తే మామూలుగా వెళ్ళరు, మాట్లాడుకుంటూ వెళ్తారు, డ్యాన్స్ చేస్తూ వెళ్తారు, పాటలు పాడుకుంటూ వెళ్తారు. దట్ ఈస్ కాల్డ్ హబబ్. బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ షుడ్ బి ఎ వెరీ రిచ్ లుక్. దట్ ఈస్ కాల్డ్ హబబ్. సో వెన్ దే వెంట్ టు యక్షదత్తా's place, Yakshadatta came out. What is this band, baja and everything? Why people are singing and dancing? What is this procession? He came out to see to it. Ratnaka addressed Yakshadatta thus, "Sir, I became a millionaire." Sir, మీ దయ వల్ల
నేను కోటీశ్వరుని అయ్యాను. ఎవడు నువ్వు? రైట్? బై యువర్ గ్రేస్, మీ దయ వల్ల, బై యువర్ గ్రేస్, బై గాడ్స్ గ్రేస్, దేవుని దయ వల్ల. చూడండి, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దట్ వే వీ కెన్ యూజ్ ఇట్. 2 years back, 2 years ago, when I came to you for a loan, మీ దగ్గర నుంచి ఏదో అప్పు తీసుకెళ్దామని వచ్చాను కదండి 2 ఏళ్ల క్రితం. యూ గేవ్ మీ ఏ డెడ్ ర్యాట్, మీరు నాకేంటి ఇచ్చారు? ఒక చచ్చిన ఎలకని ఇచ్చారు. జ్ఞాపకం ఉందా? యువర్ వైజ్ సేయింగ్ అండ్ ద క్యాపిటల్ విచ్ ఐ బారోడ్ ఫ్రమ్ యూ మేడ్ మీ రిచ్ మ్యాన్. నేను అప్పుడు అనుకోలేదు, చచ్చిపోయిన ఎలకని తీసుకెళ్ళడం ఏంటి, ఇతనికి బుర్రా బుద్ధి ఉందా లేదా, పిచ్చోడు అయిపోయాడా అని అనలే. ఎందుకు అంటే వెనకాతలు మీరు ఏదో అన్నారు, మీ జ్ఞాపకం ఉందా? తెలివైన వాడైతే ఏ వస్తువుతోనైనా సరే బిజినెస్ చేసి లక్షాధికారి అవుతాడు అని మీరు చెప్పారు. తెలివిలేని వాడికి లక్షలు ఇచ్చినా సరే వాడు బిజినెస్ చేయలేడు అని కూడా చెప్పారు. సో ఆ సలహా తీసుకున్నాను, మీరు ఇచ్చిన ఈ ఎలకని తీసుకున్నాను. నేను ఇప్పుడు మీ ఎదురుకుండా ఈ రిచ్ మ్యాన్గా నేను నిలబడ్డాను. బారోడ్ ఫ్రమ్ యూ మేడ్ మీ ఎ రిచ్ మ్యాన్. నౌ ఐ హ్యావ్ కమ్ టు రీపే యువర్ డెట్. డిఈబిటి, డెట్ అంటే అప్పు. అప్పు తీసుకున్న ధనాన్ని డెట్ అంటారు. డెట్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ గోల్డెన్ ర్యాట్. మీరు ఇచ్చిన చచ్చిపోయిన నెలకే, కానీ అది నేను తిరిగి ఇవ్వలేను. ఎందుకంటే అది నేను అమ్మేసుకున్నాను. కానీ దాని జాగాలోను బంగారంతో తయారు చేసిన ఎలకను పట్టుకొచ్చాను. ఏమిటంటే ఇప్పుడు నాకు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి. రైట్? కైండ్లీ యాక్సెప్ట్ దిస్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ మై గ్రాటిట్యూడ్. మీరు ఈ ఎలకని, ఈ బంగారం ఎలకని దయచేసి స్వీకరించండి. స్వీకరించడానికి వర్డ్ ఏంటి? యాక్సెప్ట్. రైట్? దయచేసి అన్నానికి ఇక్కడ ఏంటి ఇచ్చాడు? కైండ్లీ. కైండ్లీ యాక్సెప్ట్ ది యాజ్ ఏ సింబల్, గుర్తుగా, ఆ చచ్చిపోయిన ఎలకి గుర్తుగా ఇది మీరు తీసుకోండి. ఎందుకంటే నేను చచ్చిపోయిన ఎలకని మీకు ఇవ్వలేను. మీరు నాకేంటి ఇచ్చారు? మీరు ఆ చచ్చిపోయిన ఎలకతోనూ నా భాగ్యాన్ని మీరు ఇచ్చారు. మళ్ళా అది నేను మీకు ఇవ్వను, నా దగ్గరే ఉంటుంది. మీకు ఇగో గోల్డెన్ ఎలక ఇస్తున్నాను, తీసుకోండి. యక్షదత్త వాజ్ అమేజ్డ్ టు హియర్ హిజ్ స్టోరీ. హీ వాజ్ వెరీ ప్లీజ్డ్ విత్ ద ఇంటెలిజెన్స్ అండ్ గ్రాటిట్యూడ్ ఆఫ్ రత్నాంక. అసలు కథలోను ఈ యక్షదత్తుడు అతని తనక కూతుర్ని ఇతనికిచ్చి పెళ్లి చేస్తాడు. రైట్? అంటే ప్రతిసారి ఈ కథ చెప్పుకుంటున్నప్పుడు చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. ఎందుకు అంటే ఈ కథలు చెప్తూ ఉండగానే వాటికి మన దేశవ్యాప్తంగా చెప్పుకునేవారు. తర్వాత కాలంలో అవి ప్రింట్ అయ్యాయి. ఆ ప్రింట్ అయ్యే సమయానికి అక్కడ వాళ్ళు ఒక విధంగా, ఇక్కడ వాళ్ళు ఒక విధంగా, అక్కడ వాళ్ళు ఒక విధంగా, కథ అదే కానీ కొంచెం మార్పులు చేర్పులు చేసి రాసుకుంటారు, ప్రింట్ చేసుకుంటారు. సో నా యక్షదత్తుడు రత్నాకరుడికి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు, ఇక్కడ లేదు. ఎందుకంటే మనకు అనవసరం అది. రత్నాకరుడు గ్రాటిట్యూడ్ ఎలా చూపించాడు అదే అవసరం. అంటే తన తలక కృతజ్ఞతని ఎట్లాగా తెలుపుకున్నాడు అది మనకు ముఖ్యం. అంటే చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చిన అతనికి ఏంట్లే మన అప్పుడు నవ్వుతాలు పట్టించాడు కదా, అతనికి ఇవ్వడమే, తిరిగి ఇవ్వడమే. అంటే నేను అతనికన్నా పెద్ద ధనవంతుడిని, ఇవాళ నా అంతటి వాడు నేను, వై ఐ షుడ్ గో టు హిమ్? డిడ్ హీ థింక్ లైక్ దట్? నో. He goes there back again and he offers 1 kilo of golden rat, fully decorated with your sapphires, rubies and diamonds, put in a silver case. He took it and given it. Ante he has shown what is my capacity. That day you have challenged me and I have shown you that I can return it. He returned it. But at the same time, he has shown his gratitude. So there ends the story. But what we learned here is we should be always thankful, number 1. Number 2, we should be entrepreneur. Entrepreneur గురించి మీకు సంగతి చెప్పాను. ఎవడతను? The person who did some business without any capital. Screwwala, Roni Screwwala in Mumbai.
అతను కొన్ని పిక్చర్లు కూడా తీశాడు. మన టూత్ బ్రష్లు ఉన్నాయి కదా, మొట్టమొదట ఇండియాలో టూత్ బ్రష్లు అతనే తయారు చేశాడు. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఫ్రమ్ నథింగ్నెస్ పీపుల్ హ్యావ్ కమ్ అప్. దేర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దాట్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. బజాజ్ అతని పేరు. స్కూటర్స్, 3 వీలర్స్ మనం చూస్తున్నాం. అండ్ వెన్ ఇట్ హెస్ బికమ్ హీ వాజ్ ఎ జీరో. బజాజ్. కైనెటిక్ హోండా మనం చూస్తాం. లూనా అనే బండి ఉండేది, కైనెటిక్ హోండా. అతను కూడా ఒక జీరోవే, మొట్టమొదటి స్టార్ట్ అయినప్పుడు జీరోవే. వీడియోకాన్, మన ఎయిర్ కండిషనర్లు, తర్వాత ఇవన్నీ ఫ్రిడ్జ్లు అండ్ ఆల్ దీస్ థింగ్స్. అతను కూడా జీరోవే మొట్టమొదట లెవెల్లో. విత్ ఇన్ నో టైమ్ దే హ్యావ్ డన్ వెరీ గుడ్ బిజినెస్. టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. అది ఉండాలి ప్రతి వాళ్ళు అని చెప్పి మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఎందుకు అంటే దిస్ ఇస్ అ హై టైం. ప్రజలు ఆ 8th క్లాస్ టైంలోనే ప్రజలు వాళ్ళ తలకు రాష్ట్రాలు వెతుక్కొని పెద్ద వాళ్ళు అయిపోయారు. ఈ ఎగ్జాంపుల్ అని చెప్పాను. ఇఫ్ యూ వాంట్ టు హియర్ ఐ కెన్ టెల్ మెనీ మోర్ ఎగ్జాంపుల్స్. ఎన్నో ఉన్నాయి. సో హియర్ వాట్ ఇస్ దట్ వీఆర్ లెర్నింగ్ ఈజ్ వీ షుడ్ బి ఎంటర్ప్రెన్యూర్ and we should be grateful to people who have helped us in our need. Help may not be apparent. మనకు వాళ్ళు చేసిన హెల్ప్ కనపడపోవచ్చును. కానీ ఇక్కడ డెడ్ ర్యాట్ ఏంటి కనపడింది? అతను ఏ హెల్ప్ చేశాడు? డెడ్ ర్యాట్ కనపడింది. బట్ హీ మేడ్ మనీ అవుట్ ఆఫ్ దట్. హీ హెడ్ బికమ్ వెరీ రిచ్. అంటే కుచేలుడు ఒక పిడికిడి అటుకులు ఇచ్చాడు, దాంతో అతను పెద్దవాడైపోయాడు. వాట్స్ ఎవర్, దిస్ ఆర్ ఆల్ ది స్టోరీస్ విచ్ టెల్ అస్ ఫ్రమ్ నథింగ్నెస్ వీ కెన్ ఇంప్రూవ్ టు సమ్ రిచ్నెస్.